జయ రాధ మాధవ కుంజ విహారీ. గోపీజన వల్లభ గిరివరధారి. గోపీజన వల్లభ గిరివరధారీ. గోపీజన వల్లభ నితాయ్ గౌర్ మంగళి. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. భక్తులందరికీ స్వాగతం. సో ఇందులో 28 మంది ఉన్నారు భక్తులు. మనం లాస్ట్ వారము తీసుకోలే కదా. లాస్ట్ వారం మనం ఆఫ్ చేసాం, దాని ముందు వారం పెట్టుకున్నాం. యాజమాన్య సదాచారం గురించి చర్చించుకుంటున్నాం. హరే కృష్ణ. సో ఇవాళ అదే టాపిక్ మీద మనం కొంచెం శ్రీల ప్రభుపాదుల ఆ, ఉల్లేఖల నుంచి, విశేషంగా ఆయన తమ భక్తులకి రాసిన లేఖల ద్వారా కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలని శ్రీల ప్రభుపాద వారి యాజమాన్యంలో ఉన్న భక్తులు ఏ విధంగా వ్యవహరించాల గురించి వర్ణించబడ్డారు. సో మనం దాని గురించి ఇవాళ కొంచెం చర్చించుకుందాం. యాజమాన్యం. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమనేవారు? ఆర్గనైజేషన్ ఈజ్ ఎ నెసెసరీ ఈవిల్. సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ముందు గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని కానీ ఆచారాలను కానీ జనరల్గా గోస్వాముల రూపంలో వాళ్ళు వ్యక్తిగతంగా వాటిని పాటించేవారు. వ్యక్తిగతంగా పాటించేవారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ముందుగా ఒక ఫోకస్డ్ ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్లో ఎవరూ చేయలేదు. అవును, భక్తి వినోద్ ఠాకూర్ గారు, ఎవరైతే ఏడో గోస్వామి కింద పరిగణిస్తారో, ఆయన ఏం చేశారు? ఆయన ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. వైష్ణవ సమాజం ఎలా ఉండాలి అండ్ వ్యక్తిగతంగా ఆయన ఆచరణని పాటిస్తూ చిన్న చిన్న క్యాప్సల్స్లో నామహట్ట ప్రోగ్రాంలు నడుపుతూ భక్తి భక్తి వినోద్ ఠాకూరు విశ్వ వైష్ణవ సమాజాన్ని ఏర్పరచాలనే ప్రయత్నం చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు సమయంలో కృష్ణ చైతన్య ఉద్యమాన్ని చైతన్య మహాప్రభు నవద్వీప్లో ఆరంభించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఏం చేశారు ఆయన? గోస్వాములను బృందావనాన్ని పంపించి ఆ గోస్వాముల ద్వారా వైష్ణవ సదాచారం ఎలా ఉండాలి, తీర్థస్థలాలని ఉద్ధరించే వాటిని స్థాపించటం, మందిరాలు నిర్మించటం, అలాగే శాస్త్రాలు ఏవైతే వ్యక్తిగతంగా భక్తులు సిద్ధాంత రూపంగా వాళ్ళకి అందరికీ తెలియాలి శాస్త్రమైనది గురించి, ఇలా ఈ 4 ఆస్పెక్ట్ల మీద ఉపదేశాలు ఇచ్చారు. సో భక్తి వినోద్ ఠాకూర్ దీనికి ఒక బ్లూ ప్రింట్ని నిర్వహణ చేశారనమాట, క్రియేట్ చేశారనమాట. వైష్ణవ సమాజం ఎలా ఉండాలి ఈ విధంగా. కానీ దీన్ని యాక్చువల్గా ప్రాక్టికల్లోకి తీసుకొచ్చింది ఎవరండి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. గౌడీయ మిషన్, గౌడీయ మిషన్ అని పేరుతో ఆరంభించారు. కానీ గౌడీయ మిషన్ అనే పేరు ఎలా పెట్టారండి? ఆ సమయంలోనే శంకరాచార్య పీఠం ప్రకారం మొత్తం భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన వివేకానంద, స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేశారు. సో ఈ రామకృష్ణ మిషన్ తన గురువైన వివేకానంద తన గురువైన రామకృష్ణుడి, పరమహంస రామకృష్ణుడు, శారదాదేవి వీళ్ళ అనుగ్రహంతో వాళ్ళని ఉద్దేశించి ఇలాగొక మాయావాద తత్వాన్ని ఫోకస్గా పెట్టి స్టార్ట్ చేసిన మిషన్ అనమాట. దానికి విరుద్ధంగా దానికి చేస్తున్నట్టు అపోజిషన్ పార్టీ కింద సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేశారండి? దీన్ని గౌడియా మిషన్ అని పెట్టాడు పేరు. సో ఇక్కడ కూడా సన్యాసం అనేది ముందు లేదు. మీరు గమనిస్తే ఈ సన్యాసం అనే ముందు వైష్ణవ సిద్ధాంతంలో బాబాజీ వేషం ఉండేది.
సన్యాస వేషం లేదు. ఓన్లీ మాధవేంద్రపూర్ ఒక సన్యాసి, తర్వాత అందరూ బాబాజీ వేషాల్లో వేసుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసి గ్రహించిన తర్వాత కూడా స్వరూప్ దామోదర్ వీళ్ళు కూడా బ్రహ్మచర్య కింద ఉండిపోయారు. ఎస్పెషలీ గోస్వాములు వచ్చిన తర్వాత ఫర్దర్ దీక్షా ప్రణాళిలో బాబాజీ వేషం ప్రాధాన్యంగా ఆ, చోటు చేసుకుంది. అందులో ఎంతోమంది బాబాజీలు శుద్ధ ఆ, భక్తి మార్గాన్ని అనుసరిస్తూ అడవుల్లోనూ లేకపోతే ఏకాగ్రతను ఏకాంత స్థానాల్లో ఉంటూ భక్తి చేసేవారు అనమాట. ఒక ఒక రూపాన్ని ధరించినట్టు చూడండి, ఇప్పుడు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కానీ, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కానీ, వీళ్ళందరూ బాబాజీలు. సో సిద్ధాంత్ సరస్ ఠాకూర్ దీన్ని ఇంకో మార్పు తీసుకొచ్చారు. ఏంటంటే అది సన్యాస గ్రహణం. అందులోనే భాగంగా బ్రహ్మచారి ఆశ్రమం. ఆ, ఈ కన్సెప్ట్ బ్రహ్మచారి ఆశ్రమం ముందు లేదు. ఈ కాషాయ వస్త్రంలో ఉండి ఆ, అంటే నైష్టిక బ్రహ్మచారి కింద ఉంటూ కంటిన్యూ చేసే ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ని సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన గౌడీయ మిషన్లో సన్యాసాన్ని గ్రహించి అలా దీక్షలు ఇచ్చారు, బ్రహ్మచర్య దీక్షలు. అలా ఎంతో పలుకుబడి ఎక్కువ చదువున్న వెరీ స్కాలర్లీ పీపుల్ నెమ్మదిగా ఆ మిషన్లో బ్రహ్మచారుల కింద జాయిన్ అయ్యారనమాట. జాయిన్ అయిన వాళ్ళకి ఒక పర్టికులర్ ట్రైనింగ్ ఇస్తూ శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ నెమ్మదిగా సన్యాసుల్ని అందులో ఫామ్ చేశారనమాట. వాళ్ళని సన్యాసుల కింద మార్చారు. అలా ఆ నైష్టిక బ్రహ్మచారులు సన్యాసుల ద్వారా ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని దేశమూలన్నిటికీ దేశమూలం కాదు, ప్రపంచ మూలాలన్నిటికీ పంపించాలనే ప్రయత్నంలో ఆయన ఈ మిషన్కి ఇంకో ఫర్దర్ ఎన్హాన్స్డ్ మేనేజ్మెంట్ని ఇంక్లూడ్ చేశారు, యాజమాన్యాన్ని. సో న్యాచురల్లీ అందులో ఒక పర్టికులర్ ప్లేస్కి సెంటర్కి ప్రెసిడెంటు, ఆ ప్లేస్లో ఆ ప్రెసిడెంట్కి ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది, ఇలాగా సిస్టమ్ని ఎలాబొరేట్ చేసి పెట్టారనమాట. ఆయన అంటారు ఆర్గనైజేషన్ ఇస్ ఏ నెసెసరీ ఈవిల్. ఈవిల్ ఎందుకంటే జనరల్లీ భక్తి చేయడానికి మీకు ఆర్గనైజేషన్తో ముడిపడి ఉండడం అవసరం లేదు. కానీ ఈ ఆర్గనైజేషన్ అనేది కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచ మూలలో ప్రతి నలుమూలకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా దీన్ని పెట్టారనమాట. కానీ ఇందులో న్యాచురల్గా ఒక అధికారి ఉంటాడు, అధికారిని ఫాలో అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వాలి. రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే ఓకే, ఒకరికి మీరు సమాధానం చెప్పాలి, లెక్కలు ఇవ్వాలి. ఇవన్నీ కొంతమంది తప్పులు చేస్తే ఆర్గనైజేషన్ లెవెల్లో, యాజమాన్యం లెవెల్లో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని ఖండించడం, వాళ్ళని కరెక్ట్ చేయడం. దీక్షా ప్రణాళిలో కూడా ఓకే, మీరు నియమాలు పాటిస్తేనే మేము చూస్తాం, మీరు సేవ అనుకూలంగా చేస్తేనే మీకు ఫర్దర్ దీక్షా లెవెల్లో తీసుకెళ్తాం అని. ఇవన్నీ వినడానికి ఏంటిది, ఇందులో భక్తి ఎక్కడుంది? ఇక్కడ అన్ని రూల్స్ రెగ్యులేషన్సే మాట్లాడుతున్నారు, భక్తి భావం గురించి మాట్లాడలేదు. బట్ అవి చాలా అవసరం, అవి లేకుండా ఎలా కుదురుతుంది అనే పాయింట్ మీదే ఈ భక్తి సిద్ధాంతం ఏం చెప్పారు, ఇది నెసెసరీ, అవసరమైన. ఈవిల్ అంటే శత్రువు అనమాట, ఇది అవసరం అది. కానీ ఇందులో ఇలాంటివి ఉంటాయి. ఒక భగవంతుడి మీద శ్రద్ధకి ఇది అవసరం లేదు, కానీ భగవంతుడి మీద శ్రద్ధని మనం వ్యక్తం చేసేటప్పుడు ఒక వైష్ణవ సమాజంలో, ఆ సమాజంలో ఇలాంటివన్నీ నియమ నిబంధనలు, యాజమాన్య రూల్స్ రెగ్యులేషన్స్, దాని అనుకూలంగా మనం పాటించడం, మనకి అప్పుడప్పుడు నచ్చకపోయినా దాని విధంగా వెళ్ళడం అనేది మనకి వైష్ణవ సమాజంలో ఒక ప్యూరిఫికేషన్ తీసుకొస్తుంది అనమాట. మనం శారీరక శుద్ధీకరణం మనం వైష్ణవ జీవనశైలి ద్వారా అవుతుంది, మానసిక శుద్ధీకరణం మంత్ర ఉపదేశం ద్వారా అవుతుంది, మంత్రాన్ని జపించడం ద్వారా, హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా. మన బుద్ధి శుచీకరం ఎలా అవుతుందండి? మన బుద్ధి అనేది ఎప్పుడు శుద్ధీకరణ అవుతుందండి? శాస్త్ర పఠనం ద్వారా. అలాగే మన అహంకారం అనేది
ఆ, ఒక వైష్ణవ సమాజంలో, విశేషంగా వైష్ణవ సమాజంలో అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పుడు మన అహంకారం అనేది ఆ, శుద్ధీకరణ అవుతుంది, ఆత్మ శుద్ధీకరణ అవుతున్నప్పుడు. ఉమ్. సో న్యాచురల్లీ ఇలాంటి ఆర్గనైజేషనల్ లెవెల్లో అయ్యేవి, అది ఆ, ఆ, కృష్ణుడి నిర్ణయమేది. అందుకే శిల ప్రభుపాదులు ఏం చేశారు, ఇస్కాన్ స్థాపించినప్పుడు ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో కమిటీస్ని ఫామ్ చేశారు. ఏ కమిటీ అంటే అది గవర్నింగ్ బాడీ కమిషన్, జీబీసీ. ఈ జీబీసీ ద్వారా ప్రభుపాదులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యోద్యమాన్ని ఆ, ప్రతి నగర గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలని ఒక ఒక మెయిన్ ప్రిన్సిపల్ని పెట్టి, తద్వారా ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తున్నారో వాళ్ళని నెమ్మది నెమ్మదిగా ప్రోత్సహిస్తూ భక్తి మార్గంలో పెంచే శిక్షణ ప్రణాళిని కూడా ఇచ్చి, అందులో కూడా ఆ శిక్షణ ప్రణాళిలో కూడా నెమ్మదిగా వాళ్ళు కూడా సేవా అవకాశాలు ఇస్తూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక సొసైటీ పరంగా, సామాజికంగా ఆ, ఒక స్థానాన్ని మన ఈ సంస్థ మ్, ఆ, చ- ఆ, పొందాలి అనే ఉద్దేశంతో ఈ కమిటీని ఫామ్ చేశారు, జీబీసీని. జీబీసీ ఆధ్వర్యంలోనే మిగతా ఫర్దర్ కమిటీస్ అన్నీ ఫామ్ అయినాయి. మ్. అలాగే ఇస్కాన్ ఇండియాలో, ఇస్కాన్ విదేశాల్లో ఒకటే తేడా. ఇస్కాన్ విదేశాల్లో ప్రతి మందిరము తన సొంతంగా ప్రభుపాదులు ఇచ్చిన సూత్రాల ప్రకారం, నియమాల ప్రకారం, పర్పసెస్ ప్రకారం నడుస్తున్నాయి. అండ్ జీబీసీ ఒక కేంద్రంగా ఉంటూ వాళ్ళందరినీ ఫోకస్గా చూసుకుంటున్నారు. కానీ ఇస్కాన్ ఇండియా రాగానే శ్రీల ప్రభుపాదుల వారు కొంచెం మేనేజరీ సిస్టమ్ మార్చారనమాట యాజమాన్యంగా. ఇస్కాన్ ఇండియాలో ఒకే పర్టికులర్ చోట మొత్తం ఇండియాలో ఎన్ని ఇస్కాన్ సెంటర్స్ వచ్చినా వాటన్నిటికీ కేంద్రంగా ఇస్కాన్ ముంబైని రిజిస్టర్ చేశారు. సో ప్రతిదీ లెక్కలన్నీ, ఏ టెంపుల్ ఏవవుతున్న లెక్కలన్నీ అవన్నీ ఎక్కడికి వెళ్తాయండి, ముంబైకి వెళ్తాయి. దీనికి కారణం ప్రభుపాదికే తెలుసు. ఓవర్ ఇయర్స్ ముందుగా చాలామంది అనుకున్నారు, ఏంటి ప్రభుపాద ఇలా పెట్టారు, విదేశాల్లో అయితే ప్రతి కేంద్రం వాటివి ఆస్పెక్ట్స్ గవర్నమెంట్తో డైరెక్ట్గా డీల్ చేస్తాయి. కానీ ఇండియాలో ఎందుకు ప్రతిదీ అను, ఆ, 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 ముంబై బ్రాంచ్ ద్వారా రిజిస్టర్ చేసి పెట్టారు. అందుకే ఏంటంటే అర్థం ఏంటంటే, గవర్నమెంట్ పరంగా ఇస్కాన్ ఇండియా అంటే ఒకటే హెడ్ ఆఫీస్, ఒకటే మెయిన్ అనమాట. అదేంటది ముంబై. వాళ్ళకి ఇస్కాన్ అండ్ ఇండియాలో అంటే ఇది ఒక్కటే తెలుస్తుంది అనమాట. అండ్ అందులో ఇస్కాన్ అంటే ఎవరు మెంబర్స్ ఆఫీస్లో, ఆ సొసైటీ మెంబర్స్ అంటే ఇస్కాన్ బ్యూరో మెంబర్స్ అనమాట. బ్యూరోలో ఇస్కాన్ బ్యూరో ఇస్ ఏ లీగల్ డిపార్ట్మెంట్ అనమాట. ఆ లీగల్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రభుపాద్ ఈ విధంగా చేయడానికి వెనకాతల జీనియస్ ఇంటెలిజెన్స్ ఆయన అప్లై చేశారు. ఎందుకంటే భారతదేశంలో విశేషంగా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్గా, ప్రతి సెంటరు తమ ఇండిపెండెంట్గా తమ భక్త సాంగత్యంతో, సామర్థ్యంతో ముందుకు ప్రచారం చెయ్యాలంటే ఇలా లీగల్ ఆబ్లిగేషన్ ఉండడం చాలా అవసరం. ఒక చోట అకౌంటబిలిటీ ఉండడం చాలా చాలా అవసరం. సో ఆ ఉద్దేశంతో శిలప్రభలు పెట్టారు. ముందు కొంతమందికి అర్థం కాలేదు, గ్రాడ్యువల్లీ తర్వాత భక్తులందరికీ అర్థమైంది ఎంత ఇంపార్టెంటో. ప్రభుపాద్ ఇస్ ఏ జీనియస్. ప్రభుపాద్ ఒక జీనియస్ అనమాట. ఈ విధంగా ఇలా ఏర్పరిచి ఆ అకౌంటబిలిటీని మెయింటైన్ చేశారు, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ. ఒకవేళ ఇలా ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ లేకపోతే ఏమైందండి, ప్రతి సెంటరు తమ సొంతంగా చేస్తూ వెళ్తున్నప్పుడు అందులో కొంతమంది ఫాలో అవ్వకపోవచ్చు. సో జీబీసీ పరంగా ఇస్కాన్ ఇండియాలో ప్రామినెంట్గా ఎస్టాబ్లిష్ చేసిన 3-4 మెయిన్ జీబీసీల ద్వారా ప్రభుపాద్ ఈ విధంగా ఆయన ఉన్న కాలంలో ఆయన 5 మందిరాలను నిర్మించారు. మొదటగా ఇస్కాన్ కలకత్తా నిర్మించారు. ఆయన తిరోభవించే ముందు ఎస్టాబ్లిష్ చేసిన టెంపుల్ ఇస్కాన్ భువనేశ్వర్. సో ఇస్కాన్ కల్కట్టా, తర్వాత ఇస్కాన్ బృందావనం,
ఇస్కాన్ మాయాపూర్, తర్వాత ఇస్కాన్ హైదరాబాద్, ఇస్కాన్ భువనేశ్వర్. ఉమ్, ఇది ప్రభుపాద సమయంలో స్థాపించబడిన టెంపుల్స్ అన్నమాట. 5. సో వీటన్నిటికీ సారీ, ఇస్కాన్ ముంబై. ఇస్కాన్ ముంబై. సో ఇస్కాన్ ముంబైకి కనెక్ట్ చేసి పెట్టారు. అలాగ ప్రతిదీ ఇటే కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం వల్ల ఏమవుతుందండి, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ మెయింటైన్ అయింది అనమాట. కానీ మిగతా ఆస్పెక్ట్స్, ప్రచారం కానివ్వండి, ప్రీచింగ్ కానివ్వండి, ప్రీచింగ్ కానివ్వండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇవన్నీ ఇండివిజువల్గా డివోటీస్ వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో తమ తమ స- ఒక కేంద్రంలో ఉన్న భక్త సాంగత్య సామర్థ్యం ప్రకారం వారు ముందుకు వెళ్ళాలని కోరుకున్నారు. ఇందువల్ల ఏముంటుందండి, ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ, అది కూడా ఇంటిగ్రేటెడ్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ పెట్టారు. ఎస్, అకౌంటబిలిటీ ఉంది కానీ ప్రతి వాళ్ళ సెంటర్లు వాళ్ళు ఇండిపెండెంట్గానే ఫాలో అవ్వాలి. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. పెట్టి ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనమాట. లేకపోతే ఏమవుతుంది, ఒక 2-3 టెంపులే కష్టపడితే మిగతా టెంపుల్ కష్టపడకపోతే ఫైనాన్సెస్ అన్ని డివైడ్ అయిపోతాయి. అలా కాకుండా కాపాడడం కోసం డీసెంట్రలైజ్ సిస్టమ్ ఆరంభం చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. సో వాట్ ఎవర్ ప్రభుపాద్ డెడ్ ఈజ్ అమేజింగ్. ఈజ్ ఎ ప్యూర్ డివోటీ కదా. ఆయన ఒక శుద్ధ భక్తుడి రూపంలో ఇచ్చిన సూత్రాలు, యాజమాన నియమ నిబంధనలు, అవి మనం మెయిన్ ప్రిన్సిపల్స్గా గమనించి వాటి ఆధారం మీద మనము భక్త సమాజంలో ముందుకు వెళ్తే మనం ఏంటంటే చిన్న చిన్న బుల్లెట్ లాంటి వాళ్ళం, చిన్న చిన్న బుల్లెట్స్ అనమాట. ఇప్పుడు మీరు మాయని ఆక్రమించాలి. ఓకే, మాయ మీద ఒక యుద్ధం ప్రకటించారు. మీరు ఒక చిన్న బుల్లెట్గా వెళ్ళి ఎవరిని కొడితే, మాయ తరపున ఉన్న వాళ్ళని కొడితే అన్న పవర్ ఉంటుందండి? ఉండదు. కానీ అదే బుల్లెట్ని ఒక పిస్టల్లో పెట్టి, ఆ, ఒక బందూకులో పెట్టి కాలిస్తే ఆ బుల్లెట్ పవర్ఫుల్గా వెళ్ళి దూసుకుని వెళ్ళిపోతుంది అనమాట హృదయంలోకి, ఆ మాయా ప్రతినిధి శరీరంలోకి. సో ఆ ఆ బందూకు, ఆ, లేకపోతే ఆ పిస్టల్, ఆ గన్ ఎవరండి? ఇస్కాన్ సమాజం. మనందరం ఇండివిజువల్ డివోటీస్ అనమాట. ఇండివిజువల్గా మనం ఎంత ట్రై చేయగలం ఈ భక్తి మార్గాన్ని ప్రచారం చేయడం, ఇంకోళ్ళు ఎలా ప్రభావితం చేయగలం? మీరందరూ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రథయాత్ర సమయంలో మీరు ఇంటింటికి వెళ్ళారు, ఇన్విటేషన్స్ ఇచ్చారు, లేకపోతే వెళ్ళి డొనేషన్స్ అడిగారు రిసీట్ బుక్ పట్టుకొని. హూమ్ దే ఆర్ గివింగ్. కొంతమంది భక్తులు అనుకుంటారనమాట, అరే ప్రభు, మీరేంటి ప్రభు, మీరు కూర్చుని క్లాస్ ఇస్తారు తప్ప మేమే వెళ్ళాల్సి వస్తుంది, ప్రతి ఇంటికి వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. మేము చేస్తాం ప్రభు, యాక్చువల్లీ ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉన్నది మేము ప్రభు, మీరెక్కడ ప్రభు? నేను ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉన్నది నువ్వు కూడా కాదు, నేను కూడా కాదు. ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్. ఇస్కాన్ ఉందని ఒకే కారణంతో మన ఇస్కాన్ పేరు మీద మీకు మర్యాద ఇస్తున్నారు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ పేరు మీద మీకు డబ్బులు, నమ్మకం పెట్టి మీకు డబ్బులు ఇస్తున్నారు. మీకు ఎందుకు ఇస్తారు డబ్బులే వాళ్ళు? డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడైనా, ప్రచారం చేస్తున్నప్పుడైనా, మనం వెళ్తున్నప్పుడు ఎదుటివాడు వచ్చి హరే కృష్ణ అంటున్నా దీని వెనకాల గౌరవం ఎవరికి వెళ్తుందండి? అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘానికి వెళ్తుంది. వీఆర్ జస్ట్ ద బుల్లెట్స్. ఒక బుల్లెట్కి విలువ ఉండదు. ఇంకో ఎగ్జాంపుల్, వీఆర్ లైక్ బోల్ట్స్ ఇన్ ఏ మెషిన్ అనమాట. నట్ బోల్ట్ లాంటివి అనమాట. ఒక నట్ అంటే ఏమంటారు తెలుగులో? నట్ బోల్ట్ని. నట్టు బోల్ట్ని ఏమంటాం తెలుగులో? నట్టు బోల్ట్ అని అంటావా? హరే కృష్ణ. అవును ప్రభు, నట్టు బోల్ట్, మనకి వేరే పదం లేదు. నట్టు బోల్ట్ లాంటివి అనమాట. ఓకే, మన నట్టు బోల్ట్ విడిగా పడుంటే రోడ్డు మీద దానికైనా విలువ ఉంటుందండి? ఉండదు. అదే నట్టు బోల్ట్ ఒక పెద్ద మెషిన్ది, ఒక లేత్ మెషిన్ ఉంటుంది కంపెనీస్లో, హార్డ్వేర్ కంపెనీస్లో పనిచేయడానికి లేత్ మెషిన్స్ ఉంటాయి. ఆ లేత్ మెషిన్కి సంబంధించిన నట్టు బోల్ట్ పడుంది అక్కడ. ఒకవేళ ఆ నట్టు బోల్ట్ పెట్టి మళ్ళీ ఆ మెషిన్కి ఫిక్స్ చేస్తే దానికి ఎంత విలువ ఉండే ఆ నట్టు బోల్ట్కి?
అంటే ఆ నట్టు బోల్ట్కి ఇండివిజువల్గా విలువ లేదు, కానీ ఆ పెద్ద మెషిన్లో ఏదో ఒక మూల, ఏదో ఒక కిందన ఎక్కడో ఒక పర్టికులర్ పార్ట్లో ఆ నట్టు బోల్ట్ కనెక్ట్ అవ్వడం వల్ల ఆ మెషిన్ బాగా పని చేయగలుగుతుంది. అంటే అప్పుడు ఆ నట్టు బోల్ట్కి ఒక విలువ ఉంటుందన్నమాట. మనకి ఇచ్చే మర్యాదలు కానీ, మనకి ఇచ్చే విలువ కానీ మన నుంచి వినాలనుకుంటారు. ఎందుకు వినాలనుకుంటారు? మనం ఏమైనా శాస్త్రంలో పాండిత్యాన్ని పొందున్నామండి? ఆ? లేదే. మన నుంచి ఎందుకు వాళ్ళు ఇన్స్పైర్ అయితే తమ హృదయాన్ని ఓపెన్ చేసి మాట్లాడతారు బయట వాళ్ళు? ఏంటి, మీరేమైనా వాళ్ళ లైఫ్లో ఏదైనా మార్పు తీసుకొచ్చారా? మీరైనా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళ లైఫ్లో తీసుకొచ్చారా? కాదే. ఎందుకు వాళ్ళు మర్యాదలు ఇస్తున్నారు? ఎందుకు మీకు ప్రణామాలు చేస్తారు? ఎందుకు మీరు నమ్మకం పెడుతున్నారు? మీరు చెప్పిన ప్రకారం ఎందుకు వాళ్ళు ఓకే, మాటకి దాటకుండా వాళ్ళు ఫాలో అవుతున్నారు? ఎందుకు మీకు ధన రూపంలో డబ్బును మీ చేతికి పెడుతున్నారు? ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇస్కాన్. చాలామంది అంటారు ఇస్కాన్ ఏం చేసినారు? ఇస్కాన్ ఇది చేసింది. ఎక్కడో ఉండాల్సిన వాడిని నేను విలువ ఇచ్చి పెట్టింది అనమాట. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్. ఒక నట్ బోల్ట్ లాగా ఎక్కడో రోడ్డు మీద పడి ఉన్నాం, మళ్ళీ ఆ నట్టు బోల్ట్ తీసుకొచ్చి ప్రభుపాద వారు మెషిన్లు ఎక్కడ అవసరం అక్కడ పెట్టారు. దానివల్ల మన విలువ పెరిగింది. అలా విలువ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు మన నియమ నిబంధనలు అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా పాటించాలి. లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్? మనం చాలా చెడుని చేయగలం. సో ఇస్కాన్ పేరు మీద మనము యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా మనం చేయగలుగుతున్నాం. ద గ్రేట్ గోస్ట్ ఇస్కాన్. సో ఆ విలువ కానీ, మర్యాద కానీ, ఆ నమ్మకం కానీ వాళ్ళు పెట్టింది ఎవరి మీదండి? సంఘం మీద. సో సంఘానికి మనము అనుకూలంగా నమ్మకస్తుల కింద మనము మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే అప్పుడు వీ కెన్ డూ మోర్ పవర్ఫుల్ థింగ్స్. లేకపోతే విల్ డ్యామేజ్ ద సొసైటీ. సో దీన్ని ఉద్దేశించి మనం లాస్ట్ టైం కొన్ని సూత్రాలు చర్చించుకున్నాం. ఈ లాస్ట్ క్లాస్లో మీరు వినే ఉంటారు. అది మళ్ళీ మీకు కలిస్తే మళ్ళీ వినండి, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు శిల ప్రభుపాదుల వారి కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలు దీని మీద తన లేఖల్లో భక్తులకి రాసిన వాటి మీద మనం కొంచెం చర్చించుకుందాం. హరే కృష్ణ. సో ఐఎమ్ షేరింగ్ హియర్. అది మీలో ఎవరైనా ఒకళ్ళు ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే. సో వైష్ణవ సదాచారంలోని ఇది యాజమాన్య సదాచారం. ఓకే, యాజమాన్య సదాచార్యంలో ఏ విధంగా ఉండాలనే ఆస్పెక్ట్ మీద ఇప్పుడు లేఖ మోస్ట్లీ ఈ రోజుకి ఇది మనం కంప్లీట్ చేద్దాం. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని హరే కృష్ణ. ప్రసాదం స్వీకరించుట ఆలయగతి సదాచారం, యాజమాన్యంలోని సదాచారం. మనం టోటల్ 14 పాయింట్స్ డిస్కస్ చేసాం లాస్ట్ టైం. ఈ 14 పాయింట్లో మళ్ళీ ఒకసారి చదువుదాం. సో విల్ గెట్ ఏ క్లారిటీ. వీటి మీద ఆల్రెడీ ఎలాబరేషన్ మనం లాస్ట్ టైం చేశాం కాబట్టి విల్ జస్ట్ రీడ్ ఇట్. ఎనీవన్? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఎస్ ఎస్. ఎవరు? హరే కృష్ణ. లక్ష్మీ మ్యామ్. ఎస్ మాతాజీ. యా ప్లీజ్. హరే. చదవమంటారా ప్రభుజీ? యా. 1 నుంచి. భౌతిక ప్రకృతి దోపిడీతో నిండిన ప్రపంచం అయితే ఆధ్యాత్మిక ప్రపంచం సేవా ప్రపంచం. ఓకే. సో ఆధ్యాత్మిక సంఘంలో మన ఇస్కాన్లో ఉన్నప్పుడు మనం సేవా ప్రవృత్తితో ఉండాలి, భోగ ప్రవృత్తితో ఉండకూడదు. భోగ ప్రవృత్తి అంటే ఇంకోళ్ళు దోచుకోవాలి, నేను ఇస్కాన్ వచ్చింది ఇస్కాన్ వాడుకోవడం కోసం, ఇస్కాన్ ద్వారా నేను నా 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 ప్రపంచాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాను, నా నా డబ్బు సంపాదన చేసుకోవాలనుకుంటున్నాను ఇస్కాన్ ద్వారా, లేకపోతే ఇస్కాన్ ద్వారా నేను ఒక నా
నా పలుకుబడిని పెంచుకోవాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్. ఇస్కాన్కి వచ్చే దేనికండి? సేవా ప్రవృత్తితో. సేవా ప్రవృత్తి ఉన్నప్పుడు మీరు యాజమాన్యంలో చాలా అనుకూలంగా వ్యవహరించగలరు. సేవా ప్రవృత్తి లేకపోతే చాలా కష్టాలు పడతారు, ఇబ్బందులు పడతారు, ఇంకోళ్ళు కూడా ఇబ్బంది పెడతారు అనమాట. దట్ ఇస్ పాయింట్. యా. హరే కృష్ణ. 2. ఇస్కాన్ ఒక ఆధ్యాత్మిక సంస్థ. స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మొదటగా శ్రీ చైతన్య మహాప్రభు మరియు శ్రీల ప్రభుపాదుల వారి సేవకులే. ఎవరూ తమ స్థానాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు. 3. ఉన్నత స్థాయి అంటే గొప్ప సేవా అవకాశం. ఉన్నత పదవి. స్థాయి అనగా స్థాయి అంటే శ్రీల ప్రభుపాదకు పూర్తిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం. కాబట్టి మన నిర్వహణ వినయం మరియు సహనంపై ఆధారపడి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మీలో చాలా మందికి భక్తవృక్ష లీడర్స్ కింద రోల్స్ ఉన్నాయి, చాలా మందికి మెంటర్స్ కింద రోల్స్ ఉన్నాయి, కొంతమందికి ఫ్యూచర్లో ఒక పర్టికులర్ ప్రదేశంలో మీరు ప్రచారం చేస్తే అక్కడ ప్రచార సెంటర్ ఇన్ఛార్జ్ కింద ఉంటారు. సో ఇలాంటివన్నిటి ఇలాంటి స్థాయిలన్నీ గొప్ప సేవా అవకాశాలు. అది సంభోగించడానికి ఆ సేవా అవకాశాలు ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను విజయవాడకు రాకముందు నా లైఫ్లో ఏమీ లేదు. ఐ వాజ్ జస్ట్ ఏ నార్మల్, ఏ సింపుల్ మై బ్రహ్మచారి రూమింగ్ అరౌండ్ అమౌంగ్ 100 బ్రహ్మచారీస్. ఒక 100 మంది బ్రహ్మచారిలో ఒక బ్రహ్మచారి కింద తిరుగుతున్నాను అంతే. కానీ ఇక్కడికి రాగానే ఓకే, మీరు ఇది చూసుకోండి ప్రభు, ఇది చూసుకోండి, ఇది ఇవన్నీ చూసుకో, అవన్నీ అలా సర్వీసెస్ వచ్చినాయి. ఆ సర్వీసెస్ నేను సేవా అవకాశం కింద తీసుకోకుండా ఓకే సంభోగించడానికి, ఓకే నైస్ పొజిషన్, నాకెవరు మాలేస్తారు, నాకెవరు ఫీస్ట్ పెడతారు, నాకెవరు ప్రణామాలు చేస్తారు, నేను చెప్పిన మాట ఎవరు ఫాలో అవుతారు, చెప్పకపోతే వాళ్ళని నేను అణిచేస్తాను, తొక్కేస్తాను, పిండేస్తాను అనే ఉద్దేశంతో ఉంటే అది సంభోగిస్తున్నట్టు ఆ స్థానాన్ని. ఒకవేళ ఆ స్థానాన్ని కాదు, ఆ పదవి ఇచ్చింది నాకు ప్రభుపాదులు ప్రాతినిధ్యం చేయడానికి. ఒక చోట మీరు ప్రచారం చేస్తారంటే ఆ చోట్ల మీరు ప్రభుపాద్ ప్రతినిధి కింద ఉన్నారు. కొంతమంది జీవితాలకు మీరు మెంటర్ కింద ఉన్నారంటే వాళ్ళ లైఫ్లో ప్రభుపాద్ ప్రతినిధి కింద మీరు ఉన్నారు. సో అవి వినయంతో సహనంతో మనం నిర్వహణ చేయాలి. అవి వినయం ఉండాలి. వినయం ఎందుకు ఉండాలి? వినమ్ర భావన. మనం ఒక గాడిద లాంటి వాళ్ళం అండి. గాడిద మీద ఊరేగింపుకి శ్రీరామచంద్రుని పెట్టినప్పుడు ఆ గాడిద కూడా దండేస్తారు. కానీ అది ఎవరికి వెళ్తుందని దండ? శ్రీరామచంద్రుడికి వెళ్తుంది యాక్చువల్లీ. శ్రీరామచంద్రుడు పెట్టారని గాడిదకి మాలేశారు. అలానే గాడిద నేను నాకెంతో విలువ ఇచ్చారు, ఇప్పుడు నేను ఎంత ఇంపార్టెంట్ అనుకుంటే అది మంచిది కాదు. వినయం ఉండాలి అక్కడ. రెండోది ఏంటంటే సహనం. వినయంగా మీరు సేవ చేస్తున్నారు, కానీ ఎవరికైతే సేవ చేస్తున్నారో, ఎవరి కోసం అయితే సేవ చేస్తున్నారో వాళ్ళలో మార్పులు త్వరగా అవ్వవు, టైం పడతాయి. దాన్ని సహించాలి. కొంతమంది మర్యాద ఇవ్వరు, సహించాలి. కొంతమంది మనస్పర్ధలు అవుతాయి, సహించాలి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, హ్యూమిలిటీ అండ్ టాలరెన్స్. ఈ హ్యూమిలిటీ, వినయము, సహనము, ఈ రెండింటి మీద ప్రభుపాదులు ప్రాతినిధ్యం చేస్తున్నామనే ఆలోచనతో ఒక సర్వీస్. ఈవెన్ సర్వీస్ ఇన్ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం సర్వింగ్ ఇన్ఛార్జ్ అనే రోల్ ఇస్తారు మీకు. ఒక యాత్రలో కానీ, లేకపోతే టెంపుల్లో కానీ, లేకపోతే మీరు ఫెస్టివల్ కమిటీ చైర్మన్, లేకపోతే మీరు ఫెస్టివల్ కమిటీలో మీరు డెకరేషన్ ఇన్ఛార్జ్ అనుకోండి, ఓకే, లేకపోతే రాజ్భోగ కుకింగ్ ఇన్ఛార్జ్ అనుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ పదవులు మీకు ఇచ్చేవి. అవి సేవా అవకాశాలు. అక్కడ నేను వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టిన, వాళ్ళు నన్ను ఫాలో అవ్వకపోతే నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఆ ఉద్దేశంతో ఉండకూడదు. యా, ప్లీజ్ కంటిన్యూ. హరే కృష్ణ. మీకంటే చిన్నవారిని తమ్ముళ్ళలా పరిగణించండి. 5. నాయకత్వం ఆధ్యాత్మిక అర్హతపై ఆధారపడి ఉంటుంది కానీ భౌతికంపై కాదు. పరిపక్వత, అంకిత భావము కలిగిన ప్రచారకుడు ఉత్తమ నాయకుడు అవుతాడు. 6. సో వెరీ ఇంపార్టెంట్. నాయకత్వం, లీడర్షిప్ అనేది ఆధ్యాత్మిక అర్హత. స్పిరిచువల్లీ ఎలా క్వాలిఫై ఉన్నారు? సాధన పరంగా, 4 నియమాలు పాటించే పరంగా, అలాగే మీ మీ ఆలోచన విధానం ఆధ్యాత్మికంగా ఉందా, భౌతికంగా ఉందా, దాని మీద ఆధారపడి ఉంటుంది లీడర్షిప్. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పరిపక్వత, మెచ్యూరిటీ ఉండాలన్నమాట. ఎలాంటి
సమయంలో ఎలా డీల్ చేయాలి? ఓకే, ఒక గొడవ వచ్చింది, ఫైన్, లెట్ us డీల్ మెచ్యూర్లీ. ఆలోచించాలి. ఆలోచించి ఒక ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఓకే, సహకరించట్లేదు సేవలో వాళ్ళు, ఏం చేయాలి? మెచ్యూర్లీ ఆలోచించి, ఆ మెచ్యూరిటీ లేకపోతే, ఆ పరిపక్వత లేకపోతే కన్సల్ట్ చేయండి. ఆ మెచ్యూరిటీ ఉన్న గైడెన్స్ తీసుకోండి, దాన్ని బట్టి డీల్ చేయాలి. దానికి కావాల్సిన అంకిత భావం. ఓకే, అంకిత భావం. ఓకే, ఐ ఫాలో, ఐ సబ్మిట్. ఓకే, నా వల్ల కూడా అప్పుడప్పుడు తప్పులు అవుతూ ఉంటాయి. అప్పుడు నన్ను పిలిపించి చెప్తారు, ప్రభుజీ, బలరాం బాబు ఇలా తప్పు చేస్తున్నారు మీరు కాదు. వెంటనే నేను అది ఫాలో అవ్వాలి. ఆ, అంకిత భావం ఉండాలి అక్కడ. ఏంటి నాకు చెప్పేది ఏంటి మీరు అని గొడవ పెట్టుకోకూడదు. అలాగే దెన్ ఓన్లీ విల్ బికమ్ ఏ ప్రాపర్ ప్రభుపాద్ రిప్రజెంటేటివ్స్. మనం ఉత్తమ నాయకులు అవ్వడానికి ప్రయత్నించట్లేదు. ఓకే, మనం ప్రభుపాదల్ని ప్రాతినిధ్యాన్ని ఎలాంటి లోపాలు లేకుండా పాటించే ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద ఫోకస్ ఇక్కడ. యా. హరే కృష్ణ. 6 నాయకుడు లోపరహితుడై ఉండాలి. 7 నాయకులు తమ అనుచరుల గురించి శ్రద్ధగా ఆలోచించాలి. అప్పుడు అనుచరులు సహజంగా వారిని విశ్వసిస్తారు. 8 సో ఇక్కడ నాయకులు లోపరహితుడు. లోపాలు అందరిలో ఉంటాయి. లోపాలన్నీ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు లీడర్స్ కింద పెడతామండి. ప్రభుపాదులు కూడా అలా చేయలేదు. ప్రభుపాదులు ఇస్కాన్లో సన్యాసం ఇచ్చినప్పుడు ఆయనకు తెలుసు, ఇంతమందికి సన్యాసం ఇస్తున్నాను, అందులో కొంతమంది పాటించలేరు, కొంతమంది వాళ్ళు పాటించలేని తెలుసుకొని తర్వాత వినయపూర్వకంగా వచ్చి ప్రభుపాద ముందు మళ్ళీ సన్యాసాశ్రమాన్ని వదిలేశారు. కానీ కొంతమంది ఏం చేశారు? ప్రయత్నం చేస్తున్నారు సన్యాసాన్ని మెయింటైన్ చేయడం కోసం, కానీ ప్రచార మార్గంలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఎన్నెన్నో ప్రమాదాలు ఇరుక్కుని వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు. సో నాయకుడు లోపరహితుడై ఉండాలంటే ఏంటంటే, తనలో ఉన్న లోపాలని తను అర్థం చేసుకొని ఒక ప్రాతినిధ్యంలో ఒక సమర్పణ ఉండాలన్నమాట ఒక లీడర్ మీద. ఆ నాయకుడు కూడా ఒక నాయకుడిని ఫాలో అవ్వాలి. ఎలాంటి లోపాలున్న తెలుసు, ఈ లోపాలు నాలో ఉన్నాయి, ఇలాంటి పరిస్థితిలో నేను ఇరుక్కోకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది నాయకులకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ అనదలో ఏదో ఒక ఆస్పెక్ట్ స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది వాళ్ళ లైఫ్లో. దాని నుంచి వాళ్ళకు దూరంగా ఉండాలి, మెయింటైన్ చేయాలి. అలాంటి అంటే మనసును ఉద్వేగపరిచే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రహ్మచారి నాయకుడు ఉన్నాడు. ఆ బ్రహ్మచారి అంటే తెలుసు, నాలో ఒక లోపం ఏంటి, నేను ఒక స్త్రీ ముందు నా మనసు ఉద్వేగపడుతుంది. సో అప్పుడు స్త్రీలతో డీల్ చేయకూడదు. యస్ టు కీప్ ఎ డిస్టెన్స్. నేను మాట్లాడినా ఎజిటేట్ అవుతాను, సరే మాట్లాడకుండా నేను ఇంకో సేవ చూసుకో. కొంతమందికి డబ్బులు వస్తాయి చేతికి, దాన్ని సబ్మిట్ చేసే అలవాటు ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. అంటే మిస్మేనేజ్మెంట్ అనమాట, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. డబ్బు లెక్కలు ఏం క్లియర్గా ఉండవు చేతిలో వచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. వచ్చినప్పుడు ఓకే, ఇది వచ్చిందని నోట్ చేసుకో, ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి. లేదు, అలవాటే లేదు, అవ్వదు, బుద్ధికి తట్టదు, అది క్లిక్ అవ్వదు, అన్నీ మర్చిపోతాం. తప్పులు చేస్తారని కాదు, అవి లోపాలు ఉంటాయి కొంతమంది. అప్పుడు వాళ్ళు డబ్బుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో కొంతమందికి ఉద్వేగాలు ఎక్కువ, కోపాలు వచ్చేస్తాయి ఇమ్మీడియట్గా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ కోపాన్ని అంచుకుని ఉంచుకోవాలి. వచ్చింది కదా అని నోరు తిరిగేసుకుంటూ మాట్లాడేయాలి చేయకూడదు. సో దట్ వెరీ కేర్ఫుల్. ఓకే, నేను తప్పు చేశాను, ఓకే చెప్తున్నారు డివోటీస్, ఒకసారి కాదు 10 సార్లు చెప్తున్నారు అంటే ఈ లోపం నాలో ఉంది అని గమనించాలి. సో ఆ విధంగా కేర్ఫుల్గా తమలో ఉన్న లోపాలని సమర్థించుకోకుండా తమలో ఉన్న లోపాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాంటి నాయకుడు ప్రాపర్ అనమాట. నాయకుడు భౌతికంగా అనాసక్తుడై ఉండాలి. కర్తవ్య భావనలో మార్గనిర్దేశం చెయ్యాలి. 9 కృష్ణ చైతన్యంలో గల యాజమాన్యంలో నిరంకుశత్వం మరియు ప్రజాస్వామ్యము అను 2 ఉన్నవి. 10 ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇక్కడ నాయకుడు భౌతికంగా అనాసక్తుడే ఉండాలి. ఎస్, మెటీరియల్లీ అన్అటాచ్డ్.
అంటే దేనికి? నాకు పేరు ఉండాలి, నా ప్రతిష్ట ఉండాలి. అరే నాకెందుకు వాల్యూ ఇవ్వట్లేదు, నాకెందుకు, నాకు కంఫర్ట్ కావాలి. అరే లీడర్ అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్స్. నా 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 అని అనుకుంటే ఇంకా అనాసక్తుడు ఎలా అవుతాడు? ఆసక్తుడు ఉండిపోతాడు. నాకేంటి అనే ఆలోచనలు తక్కువ ఉంటుంది. లీడర్ అనేవాడు ఎదుటివాడి గురించి ఆలోచించాలి. సో అందులో కర్తవ్య భావనలో మార్గనిర్దేశనం చేయాలి. ఇప్పుడు ఎవరికైనా మనం సేవలించి ఇచ్చామనుకోండి, మార్గనిర్దేశనం చేయాలి అక్కడ. ఎందులో సర్వీస్ ఎలా చేయాలని కాదు, ఎందుకు ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఎందుకు ఇది మనకు అవసరం. ఓకే, ప్రచారం చేయమని చెప్తాం, ఎందుకు ప్రచారం చేయాలి? ఓకే, మీరు ప్రసాదం సర్వింగ్ చేయండి ప్రభు, నేను ఇన్ఛార్జిని, మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఓకే, ఫాలో అవ్వాలని చెప్పడం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ సర్వీస్ ఎంత ఇంపార్టెంట్. ఈ ప్రసాదం సర్వింగ్ చేయడం వల్ల భక్తులు ఆనందపడతారు, ఎలా చెయ్యాలి, వీటిలో ఉన్న ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. లేకపోతే లీడర్గా వాల్యూ ఉండదు. చాలాసార్లు ఏం చేస్తారండి లీడర్స్, వచ్చిన వాడిని ఉపయోగించుకుంటారు, ఒక అయిపోయిందా సెట్ అయిపోయిందా వదిలేస్తారు. శిక్షణ ఇవ్వాలి, శిక్షణ మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ కొంతమందికి శిక్షణ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట తీసుకోవడం. అరే ఎందుకు ప్రభు, మీరు మీ పని చూసుకోండి, మేము చూసుకుంటాం, మీకు ఏం కావాలో చెప్పండి చేసి చెప్పేస్తాం. ప్రతిసారి ఏమైనా ఫాలోఅప్ చేయకండి మమ్మల్ని ఇలాగా. మాలో తప్పులు ఉంటాయండి, లోపాలు ఉంటాయి, మీరు ఎందుకు చెప్తున్నారండి, మీలో లేవా అవి? అప్పుడప్పుడు ఇలా మాట్లాడతారు. సో ఇట్ బికమ్స్ వెరీ టఫ్. మార్గనిర్దేశనం చేయలేము. సో ఒక లీడర్ అనేవాడు తన అనుచరులకి మార్గనిర్దేశనముతో పాటు కర్తవ్యం ఎందుకు చెయ్యాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ చెప్పాలి, ప్రిన్సిపల్స్. ఈ ఈ వినాలనే ఓపిక లేని వాళ్ళు యాక్చువల్లీ ఫాలోవర్ కింద ఉండలేరు కూడా, వాళ్ళు నాయకుల కింద కూడా అవ్వలేరు కూడా. ఈ రెండుని ఒక ఫాలోవర్ కింద ఉన్నప్పుడు మార్గనిర్దేశనం ప్రకారం మనం సేవలు చేయాలి, గైడెన్స్ ప్రకారం. గైడెన్స్ తీసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే, కరెక్షన్స్ తీసుకోకపోతే చాలా కష్టం. సో దెన్ వీ కాంట్ బి ఇన్ ఏ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలో, ఒక సొసైటీ ఆర్గనైజేషన్లో మేనేజర్లీ మనకు ముందు వెళ్ళాలంటే, మేనేజ్మెంట్తో పాటు ముందుకు వెళ్ళాలంటే, మేనేజర్లీ ముందుకు కాదు, మేనేజ్మెంట్తో పాటు, యాజమాన్యంతో పాటు మనం ముందుకు వెళ్ళి సేవ చెయ్యాలి అంటే మార్గనిర్దేశనం ప్రకారం ఉండాలి. ఆ నాయకుడు మార్గనిర్దేశం ఇస్తూ ఉండాలి, వీళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. అందులో మార్గనిర్దేశం ఇవ్వకుండా ఓన్లీ సేవకు వచ్చాడా, యూజ్ చేస్తామా, పక్కన పెట్టేసాను ఉద్దేశంతో నాయకుడు ఉండకూడదు. అలాగే అనుచరులు కూడా, నాకు ఎందుకు ఇలాంటి గొడవలు, నేను ఎంత వినాలని ఓపిక నాకు లేదు, మీకు ఏం కావాలో నాకు తోచించి చేయగలను, అందులో మీకు చెప్పండి ఏం కావాలో, అందులో తోచి నేను చేస్తాను, తోచనేది నేను చేయలేను. హరి బోల్ హరే కృష్ణ. దట్ ఈస్ నాట్ ఏ సిస్టమ్, దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్. ఎస్, ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. హరే కృష్ణ. భక్తులతో చర్చించి వారి కొత్త ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 11 వైష్ణవుల వద్ద దాపరికం ఉండకూడదు. దాపరికం ఉండకూడదని దీని ఇంపార్టెంట్ ఉద్దేశం అంటే, దాపరికాలు ఉండకూడదు అంటే, అరే నా గురించి ఆయన ఎలా అనుకుంటున్నాడు, ఆయన గురించి నేను ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటూ లోపల పెట్టుకోకూడదు. ఆ లోపల పెట్టుకుంటే అది బొగ్గులా ఉంటుంది అనమాట. మండే బొగ్గుని మనం లోపల పెట్టుకుంటే ఏమవుతుంది, మండే బొగ్గుని అరే చేతిలో దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, మీ చెయ్యి కాలిపోతుంది. అలాగా ఇలాంటి ఆస్పెక్ట్స్, ఒకళ్ళు ఏదో అనుకుంటున్నారు, నేనేదో అనుకుంటున్నాను అనే ఆలోచనలు పెట్టుకోకుండా అభిప్రాయాన్ని పర్సనలీ మాట్లాడండి, మాట్లాడి క్లారిఫై చేసుకోండి. అప్పుడు వైష్ణవుల మధ్యన ఒక సమన్వయత్వం, ఒక యూనిటీ ఏర్పడుతుంది. సో ఓకే, ఎదురుగా మాట్లాడుకోలేరు, ఇంకోళ్ళు ఎవరైనా పెట్టుకుని మాట్లాడుకోండి. ఓకే మాతాజీ మీరు ఉండరా, కొంచెం ఇవి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాము. వైష్ణవ్ రిలేషన్షిప్స్లో వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక కమ్యూనిటీలో మన యాజమాన్యంలో ముందుకు వెళ్ళాను, స్మూత్గా వెళ్ళాలంటే దాపరికాలు ఉండకూడదు, దాపరికాలు ఉండకూడదు. ఎస్, మీరు ఇది నా స్థానం ఇది, నాకు ఇంతే సాధ్యం, ఇంత సాధ్యం కాదు,
నాలో ఈ లోపం ఉంది ప్రభుజీ, సో ఈ కాంట్ డూ దిస్. ఓకే, మీరు చెప్పినా సరే చేస్తాం, చేసిన తర్వాత ఇలా రావచ్చేమో, మీరు చూసుకుంటారు అప్పుడు గొడవలే రాకుండా. ఎస్, అలాగా, ఆ విధంగా. యా, ప్లీజ్ కంటిన్యూ. హరే కృష్ణ. 12. బ్యాంకు ఖాతాలు, ఆస్తుల కొనుగోలు మొదలైన వాటి కోసం ఒకరికంటే ఎక్కువ మంది సంతకాలు చేయాలి. 13. ఆర్థిక లావాదేవీలను శ్రీ విగ్రహాలు, శ్రీల ప్రభుపాద మరియు వైష్ణవుల ముందు తెలియచేయటం మంచిది. 14. మనకు వచ్చే నిధులన్నింటినీ బ్యాంకులో జమ చేసి ఆ తర్వాత ఖాతా నుండి ఖర్చు చేయాలి. యా, హరే కృష్ణ. వీటి గురించి కూడా లాస్ట్ టైం చర్చించాం. చాలా ఇంపార్టెంట్ ఇది, అకౌంటబిలిటీ ఇన్ అకౌంట్స్. ఓకే, డబ్బుని ఏం చేస్తాం, నిధుల్ని ఏం చేయాలి, ముందు మనం జమ చేయాలి, సబ్మిట్ చేస్తాం అనమాట. మీరు ఒకళ్ళు ఎవరైనా డొనేషన్ ఇచ్చినప్పుడు మనం రిసిప్ట్ రాస్తాం. రిసిప్ట్ రాస్తున్నాం అంటే ఏంటంటే అది ఇమ్మీడియట్లీగా ఆ ధనం ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళినట్టు. అప్పుడు ఆ ధనంతో పాటు వచ్చే కర్మ కూడా మీకు చెందుతుంది. ఆ కర్మ కూడా కృష్ణార్పణం అయిపోతుంది అనమాట. అక్కడ ఎప్పుడైతే బ్యాంక్కి జమ అవుతుందో అప్పుడు కృష్ణార్పణం అవుతుంది అనమాట. దాని తర్వాత అక్కడి నుంచి మనం తీసుకుని ఖర్చు చేస్తాం అన్నమాట. చాలామంది అంటారు, ప్రభుజీ మీకోసం ప్రభు అని టెంపుల్కి ఇస్తున్నాను ప్రభుజీ, మీకోసం మీరు తీసుకోండి ప్రభుజీ అని ఇస్తారు. అరే, మీకని ఇస్తున్నప్పుడు దాంట్లో అది కర్మ కూడా ఉంటుంది. అందుకే మేము ప్రతిదీ ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసి మాకు అవసరమైంది తీసుకుంటాం. టెంపుల్ అవసరమైంది ఇస్తుంది, అది మేము దాపరికం లేకుండా అడుగుతాం. ప్రభుజీ ఇది అవసరం ఉంది. ఓకే, కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని అంటే కోరికలు ఉంటాయి. అవసరాలు తుచ్చ తప్పకుండా అవి ఫుల్ఫిల్ అవుతాయి, కానీ కోరికలు అప్పుడప్పుడు అవసరం బట్టి అనిపిస్తే, ఓకే ఇది మంచిది అనిపిస్తే సరే చేయను, కోరికలు లాగా అనమాట. సో ఈ విధంగా డబ్బుని మనము, నిధుల్ని మనం బ్యాంకులో జమ చేయాలి. మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే ఏంటంటే అది మీకు ఇవ్వట్లేదు, ఇస్కాన్కి ఇస్తున్నారు. అప్పుడు తప్పకుండా ఆ డబ్బును, మీరు నిధుల్ని ఇమ్మీడియట్గా వాడకూడదు. ఆ అలవాటు మార్చుకోవాలి. ప్రభుజీ క్యాష్ వచ్చింది, లెట్ మీ యూజ్ ఇట్ అనా, అలా యూజ్ చేయడం తప్పది. అది మీరు సబ్మిట్ చేసి తర్వాత తీసుకోండి, తీసుకుని ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. హరే కృష్ణ. సో ఈ విధంగా మనం ఈ 14 పాయింట్స్ మీద కొన్ని మనం లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాం. ఇవాళ కూడా కొన్ని ఆస్పెక్ట్స్ దాని మీద ఎలాబరేట్ చేసాం. సో ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారి ఉపాఖ్యానాలు, ఆయన లేఖల్లో గురించిన ఇంపార్టెంట్ సూత్రాల మీద సమ్ ప్రిన్సిపల్స్ వి విల్ డిస్కస్. సో యాజమాన్యం అనేది చెప్పాను కదా, నెసెసరీ ఈవిల్, అది అవసరమైన ఒక శత్రువు లాంటిది అనమాట. అందులో కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇబ్బందుల్లోనే మనం అభివృద్ధి పొందుతాం. ఇబ్బందులు లేకుండా హాయిగా పీస్ఫుల్గా హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. కృష్ణ చైతన్య ఉద్యమాన్ని తీసుకెళ్లాలంటే ఒక యాజమాన్యం అవసరం, ఒక సంస్థ అవసరం. ఆ సంస్థ నడవాలంటే ప్రాపర్గా సామాజికంగా పలుకుబడి ఉండి అలా కంటిన్యూ అవ్వాలి, పేరు తగ్గకుండా ఉండాలంటే సమాజానికి యాజమాన్యం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆ స్ట్రిక్ట్ యాజమాన్యంలో చూసి ఇదేంటి భక్తి అనుకుంటే అది మీకు పరిపక్వత లేనట్టు, మీకు ఆ మెచ్యూరిటీ లేనట్టు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఏ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు యాజమాన్యం ఈజ్ ద ఇంపార్టెంట్, నెసెసరీ. ఏంటి ప్రభు మీరు కూడా బయట కంపెనీలాగే డీల్ చేస్తున్నారు? అరే డీల్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు, డీల్ చేయకపోతే ఎలా కుదురుతుంది? సో అందుకే భక్తులు ఈ పరిపక్వత ఉండాలి. అప్పుడప్పుడు మనం మేనేజర్ హ్యాట్ పెట్టుకుంటాం. ఓకే, ఐఎమ్ ద సెంటర్ ఇన్ఛార్జ్, ఐఎమ్ ప్రీచింగ్ ఇన్ఛార్జ్, ఐఎమ్ ఏ భక్తురక్ష లీడర్, ఐఎమ్ ఏ మెంటర్. ఈ రోల్స్లో ఓకే, ఐఎమ్ ద డైటీ ఇన్ఛార్జ్, ఇంకోటి ఏంటది, ఓకే ఐఎమ్ ఏ గార్లాండ్ మేకింగ్ ఇన్ఛార్జ్, లేకపోతే మేము బోగా కుకింగ్ ఇన్ఛార్జ్. ఇలాంటి ఇన్ఛార్జ్ రోల్స్లో హ్యాట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. కానీ ప్రతి పొద్దు నుంచి రాత్రి దాకా అదే హ్యాట్లో తిరగకూడదు. అది సేవకి ఎప్పుడు అవసరం అప్పుడే ఈ యాజమాన్యం వస్తుంది అనమాట. మనం ఉద్యమపరంగా సేవ చేసినప్పుడు మిగతా టైంలో పొద్దున్న 4 నుంచి 9:30 దాకా వి ఆల్ ఆర్ వైష్ణవాస్ ఓన్లీ, వి ఆల్ ఆర్ క్లోజ్ డివోటీస్ ఓన్లీ. ఇందులో ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు తక్కువ అని ఉండకూడదు. అక్కడ మనందరం కలిసి ఏం చేస్తాం, భాగవత ధర్మాన్ని పాటిస్తాం కదా. ఈ యాత్రలకు వెళ్ళేటప్పుడు యాజమాన్యం అవసరం, కానీ యాజమాన్యం ఎంత అవసరం అండి యాత్రలో? శ్రవణ కీర్తనలు సరిగ్గా అవ్వాలి,
ప్రసాదాలు టైంకి ఉండాలి, వసతులు ప్రాపర్గా ఉండాలి. అక్కడ దాకా యాజమాన్యం అవసరం. మొత్తం యాత్ర అంతా యాజమాన్యంతోనే నిండిపోతే ఇంకా యాత్రకి విలువ ఎక్కడ ఉంటుందండి? శ్రవణ కీర్తనలకి యాత్రలో యాజమాన్యం ఎలా ఉండాలంటే శ్రవణ కీర్తనలు, వసతి, ప్రసాదము, ఆ, ఆ, తిరుగుట, ఇవన్నిటిని ప్రాపర్గా మేనేజ్ చేయడం కోసమే యాజమాన్యం. ప్రతి ఒక్కరికి సేవ ఇవ్వాలనే అవకాశానికే యాజమాన్యం ఉంటుంది. ఆ, రథయాత్రలు, జన్మాష్టమి ఉత్సవాలు, ఇందులో కూడా యాజమాన్యాలు ఉంటాయి. దీంట్లో కూడా చాలా చర్చలు అవుతాయి, ఎవరికి ఏ సేవ ఇవ్వాలి అండ్ ఆ యాత్ర వచ్చినప్పుడు యాజమాన్యం వెనక్కి వెళ్తుంది అనమాట. వెనక్కి వెళ్ళామంటే ఆ భావన మన యాజమాన్యం ప్రకారం చేస్తాం, కానీ కృష్ణ భావనతో చేస్తాం. ఉమ్. వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం మనం వెళ్తాం, కానీ అందులో ఎలా వెళ్తామండి? కానీ కృష్ణ చైతన్యంతో ముందుకు వెళ్ళాలి. సో అప్పుడు మన వ్యవహారంలో ఈ పరిపక్వత ఉండాలి. ఎప్పుడు యాజమాన్యం కింద భక్తులతో డీల్ చేయాలి, ఎప్పుడు నార్మల్గా డీల్ చేయాలని. అది లేకపోతే చాలా కష్టపడతాం. సమ్ టైమ్స్ ఫర్ సర్వీస్ సేక్ మనం ఆ హ్యాట్లు వేసుకుని తిరగాలి, ఐ మీన్ సర్వీస్ ఇన్ఛార్జ్ లాగా. అండ్ అది ఆ సేవకి సెట్ అయిపోయింది, ఓకే, అందరూ పాటిస్తున్నారు, సేవ నడుస్తుంది ముందుకన్నప్పుడు మిగతా టైంలో నార్మల్గా డీల్ చేయాలి వాళ్ళు. ఓ ఐఎమ్ యువర్ నేను మెంటర్ని, నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి. ఏంటి నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వట్లే, నాకెందుకు ఎకౌంట్ చెప్పలేదు, అదే లివ్ ఇట్. సేవ నడుస్తుంది, ఏమైనా వచ్చినా అవి మనం సెపరేట్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ పరిపక్వత అవసరం. ఈ పరిపక్వత ముందు రోజే రాదు. యాజమాన్యంలో ఉంటూ నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ నెమ్మదిగా నిర్దేశం ప్రకారం మీరు వెళ్తే అప్పుడప్పుడు తప్పులు అవుతాయి, లోపాలు ఉంటాయి. లోపాలు ఉండడం కారణం వల్ల మనలో తప్పులు అవుతాయి. ఆ తప్పులు అయినప్పుడు మనకి ఎవరైనా అర్థం చేసి చెప్పినప్పుడు వినయపూర్వకంగా వినాలి, పాటించాలి, మార్పు తెచ్చుకోవాలి. మార్గనిర్దేశనం ప్రకారం మనం చేస్తే మనకు ఆ పరిపక్వత వస్తుంది. ఏంటి నన్ను సేవ ఇచ్చారు, నన్ను ఇలా మాట్లాడుతాను, నాతో నన్ను ఇలా తిడతారా, నన్ను ఇలా కరెక్ట్ చేస్తారా, నాకు ఈ సర్వీస్ వద్దు, ఇంకా వదిలేస్తాను, యూజ్లెస్, ఇదంతా వైష్ణవ సంఘం యూజ్లెస్ అని వెళ్ళిపోతాను. ఇంకెవరు సహకరించలేరు, ఇంకెవరు మిమ్మల్ని హెల్ప్ చేయలేరు. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్. అంటే ఏంటండి? ఒక వ్యక్తి తన సొంతంగా తను మార్చుకోవాలి, నేను మంచిగా అవ్వాలి, నాలో లోపాలు తెలుసుకోవాలి, లోపాల నుంచి బయటపడాలనే ఆలోచన ఉన్నప్పుడే మీకు హెల్ప్ వస్తుంది. లేనప్పుడు ఎంత మంచి సొసైటీ అయినా, ఎంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉన్నా ఏమీ లాభం లేదు. శిక్షణ పొందాలి, అలాగే మార్గనిర్దేశనం ప్రకారం ముందుకు వెళ్ళాలి. శిక్షణ లేకుండా కుదరదు. మీరు ఈ పాయింట్స్ ఇప్పుడు వింటున్నారు, ఇవన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ అవసరం, వినడం. ఇది శిక్షణ. రెండోది మార్గనిర్దేశనం. ఓకే, సేవ తీసుకున్నప్పుడు సర్వీసులో ఇంకో విధంగా మీకు డీలింగ్స్ వస్తాయి. ఓకే ప్రభుజీ, మాతాజీ, నేను చెప్పిన ప్రకారం మీరు చేస్తున్నారా? ఒక నిర్దేశం ఇస్తాను అనమాట. ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు ఇస్తారు, ఎవరైతే సర్వీస్ ఇన్ఛార్జ్, మీ సర్వీస్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఓకే, ఈ విధంగా చెయ్యాలి మాతాజీ. కాదు మాతాజీ, నేను ఈ విధంగా చేస్తాను. వద్దు మాతాజీ, ఇది మేము చెప్పాం కాబట్టి ఈ విధంగా చేయండి, ఎందుకంటే ఇది చాలా అవసరం, ఇది మా అనుభవం ప్రకారం చెప్తున్నాం. ఏంటి మాతాజీ మీ అనుభవం? నాకు చాలా ఎక్స్పర్టీస్ అనుభవం ఉంది, నేను ఇలా చేస్తాను. అప్పుడు ఏమవుతుందండి, ఇంకా మార్గనిర్దేశం ఎక్కడ ఫాలో అవుతున్నట్టు? మీరు క్లాస్ విన్న తర్వాత దానికి అప్లికేషన్లో కూడా ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఉండాలి కదా, లేకపోతే కష్టం. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ 20 minutes మనం కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలు శ్రీల ప్రభుపాదుల వాక్యాలలో మనం గమనిద్దాం. ఓకే, హరే కృష్ణ. ఎనీవన్ ఎల్స్? ఇప్పుడు ఇంకెవరైనా వుడ్ లైక్ టు రీడ్? హరే కృష్ణ ప్రభు. ఎవరు మాతాజీ? సూర్యకుమారి మాతాజీ. ఎస్. శ్రీల ప్రభు చదవను. ఎస్ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి ఉపాఖ్యానాలు. తాము శ్రీకృష్ణుతో సమానమని భావించే వారు శ్రీకృష్ణుని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. సేవాభావం ద్వారా మాత్రమే అది సాధ్యము. శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5.103. ఈ ప్రిన్సిపల్లో మీకు అర్థమైంది చెప్పండి, ఏం అర్థమైంది మీకు?
ఎవరైతే కృష్ణుడితో సమానంగా భావించే వాళ్ళు ఎప్పుడు ఆ, ఏంటండి, వారు కృష్ణుని మాధుర్యాన్ని అర్థం చేసుకోలేరు. ఇది యాజమాన్యంతో ఎలా కనెక్ట్ అయి ఉంది? ఈ ప్రిన్సిపల్ ప్రభుపా చెప్పింది సేవా భావనతో ఉంటేనే ఆ, మనం ఇది సాధ్యం అవుతుంది, కృష్ణ మాధుర్యాన్ని అర్థం చేసుకోవడం. ఎస్, ఎనీబడి వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ దిస్? మీరు ఎవరైనా దీని గురించి చెప్పాలనుకుంటున్నారు? ఏమర్థం, ఇది యాజమాన్యంతో ఎలా రిలేటెడ్? ఓకే, మళ్ళీ చదువుతాను. శ్రీల ప్రభుపాదులు ఏమంటున్నారు ఇక్కడ. శ్రీ చైతన్య చరితామృతిలో పర్పట్లో చెప్తారు. ఇది యాజమాన్యం రిలేటెడ్ సూత్రం అనమాట ఇది. ఓకే, ఏంటి, తాము శ్రీకృష్ణునితో సమానమని భావించేవారు శ్రీకృష్ణుని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. సేవాభావం ద్వారా మాత్రమే అది సాధ్యం. ఎస్, ఇది యాజమాన్యంతో ఎలా రిలేటెడ్? ఇది బాగానే ఉంది సిద్ధాంతం. కృష్ణ మాధుర్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనము భగవంతుడితో స్వామిత్వం లేదని, కానీ యాజమాన్యంలో ఇది ఎలా రిలేటెడ్? ఎవరైనా జస్ట్ షేర్ యువర్ థాట్. మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్. హరే కృష్ణ, ఎనీవన్? హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభుజీ. ఇది ఓన్ గా తనంతట ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా తనంతట తానే కొత్త కొత్త రూల్స్ పెట్టేసుకొని ఆ టెంపుల్ ని నడపటం. యా, కరెక్ట్ కరెక్ట్. ఇది ఒకటి. అంటే శ్రీకృష్ణులా భావించడం అంటే నేను స్వతంత్రుణ్ణి. కృష్ణుడు స్వతంత్రుడు కదా, స్వరాట్. ఆయన స్వరాటుడు, స్వతంత్రుడు. నేను స్వతంత్రుణ్ణి. కృష్ణుడు భోక్తుడు, నేను కూడా భోక్తుణ్ణే. ఈ భావనతో యాజమాన్యంలో ఎవరైనా పాటించగలరండి? పాటించలేరు. మరి నేను ఫాలో అయ్యేది ఏంటి? నేను చెప్తాను రూల్స్ ఏంటో, మీరు చెప్పడం ఏంటి? ఏంటి, నేను కంట్రోల్లో ఉండాలా, నేను నియంత్రించేవాడిని. అంటే కృష్ణుడు ఆలోచించేవాడు. కృష్ణుడు భగవంతుడు కదా, భగవంతుడు అంటే నియంత్రించేవాడు. నేను నియంత్రిస్తా అనే భావనతో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కృష్ణ మాధురి. అంటే ఏంటండి, యాజమాన్యంలో ఇలాంటి ప్రిన్సిపల్ తో ఉంటే, ఈ ప్రిన్సిపల్తో వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తే ఎప్పుడు కూడా అక్కడ కృష్ణ భక్తి రస ఆస్వాదన భక్త సాంగత్యాలు అవ్వదు. పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అవర్ ప్రిన్సిపల్. పర్ఫెక్ట్గా యాజమాన్యం చేస్తున్నాం, అది కాదు మన ప్రిన్సిపల్. మనం ఆ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యానికి అనుకూలంగా ఉండాలి. అంటే కృష్ణ చైతన్యాన్ని భక్త సాంగత్యంలో పెంపొందించే ప్రక్రియలో యాజమాన్యం హెల్ప్ చేయాలి, అంతే, సపోర్ట్ చేయాలి. అలా చేయాలంటే ఈ యాజమాన్యం అనేది సేవాభావనతో చేయాలి. ఆ సేవాభావనతో చేసినప్పుడే భక్త సాంగత్యంలో ఒక మాధుర్య రసాన్ని మనం ఆస్వాదించగలం. సో పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే భక్తుల మార్నింగ్ ప్రోగ్రాం బాగా నడుస్తుంది, భక్తుల్లో భాగవత శ్రవణం మీద రుచి పెరుగుతుంది, నామ సంకీర్తన మీద రుచి పెరుగుతుంది, వైష్ణవ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు, సేవా దృక్పథం పెరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, సేవా దృక్పథం. ఒక యాజమాన్యంలో ఉన్నప్పుడు ఒక భక్తుడి సేవా దృక్పథం పెరగాలి. ఇంకా చెయ్యాలి నేను సేవలు, ఎంతో మందికి సేవ అవకాశాలు పెరగాలి యాజమాన్యంలో ఉన్నప్పుడు. యాజమాన్యం ఉంటే నేనే అన్ని చేసుకుంటా, ఎప్పుడు రాకూడదు ఇక్కడ, అలా కుదరదు. సేవ అవకాశాలు పెరగాలి భక్తులకి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న సేవ చేసే అవకాశం, సేవ చేసిన వాళ్ళకి క్రెడిట్ దొరికే అవకాశం ఉండాలి. అప్పుడు యాజమాన్యానికి ఒక విలువ ఉండాలి. అంటే మనం సేవా భావనతో చేస్తున్నట్టది. నేనే స్వతంత్రుడిని, నేనే ఉంటానంటే అప్పుడు ఏమిటండి, నేను ఎవరిని పాటించను, ఒకరిని ఫాలో అవ్వాలనే కోరిక ఉండదు. నేనే అందరినీ నియంత్రిస్తానంటే అప్పుడు ఏమవుతుందండి, ఎవరు ఉండలేరు మీ అండర్లో. యాజమాన్యం అలా చేయలేరు. స్వామి భావనతో యాజమాన్యం చేయలేరు. సేవా భావనతోనే మనం, సేవకుడి భావనతోనే యాజమాన్యంలో ఎంతో మందికి భక్తి మార్గంలో కృష్ణ చైతన్యాన్ని పెంపొందించవచ్చు. ఒక సక్సెస్ఫుల్ టెంపుల్ మేనేజ్మెంట్ అంటే ఇవన్నీ. భక్తుల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి,
దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఎ మేనేజ్మెంట్. కొన్ని లోపాల నుంచి మనం బయటపడుతున్నాం. మనలో ఉన్న లోపాలు మనకి అర్థమయ్యేటట్టుగా ఇక్కడ ఈ కల్చర్లో తెలుస్తుంది. వెల్ అండ్ గుడ్. మీరు డివోటీ సాంగత్యలో వచ్చిన తర్వాత మీలో లోపాలని మీరు పసిగట్టి వాటి నుంచి బయటపడే అవకాశం వచ్చినప్పుడు మీరు బయటపడే ప్రయత్నాలు మీరు ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి. ఓకే, నాలో లోపాలను పసిగట్టగలిగాను నేను సొంతంగా. నాలో ఉన్న లోపాల నుంచి బయటపడే మార్గదర్శనం కూడా తీసుకున్నాను. దానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇవి ఎవరెవరు చేస్తున్నారు? చేతులు ఎత్తండి. గుడ్. దుర్గా భవాని మాతాజీ, రమ్య పద్మజ మాతాజీ. ఓకే, సో దట్ ఈస్ ద సక్సెస్ మేనేజ్మెంట్లో. ఈ విధంగా నాలో ఉన్న లోపాలని అర్థం చేసుకోగలుగుతాను. ఎస్, దిస్ ఈజ్ మై ఫాల్ట్. అర్థం చేసుకుంటున్నాను. ఓకే, లోపాలు అర్థం చేసుకుని మార్గదర్శనం తీసుకుంటున్నాను. ఓకే, ఎస్, నేను ఇందులో ఇంప్రూవ్ అవ్వాలి, మంచిది కాదు. ఓకే, ఇలా చెప్పారు మాతాజీ, ఓకే ఇలా చెప్పారు ప్రభుజీ, ఇది ఫాలో అవుతాను. థర్డ్ థింగ్, ఆ విధంగా ఉత్సాహపూర్వకంగా దాన్ని అధిగమించగలుగుతున్నారు మీరు. దట్ ఇస్ ద సక్సెస్. సో మీలో చేయని ఎత్తని వాళ్ళు, ఐఎమ్ నాట్ డౌటింగ్ ఎనీవన్, బట్ మీరు అందరూ ప్రయత్నిస్తున్నారు ఆల్రెడీ. ప్రయత్నించడం ఇంకా స్టార్ట్ చేయలేకపోతే స్టార్ట్ చేయండి. దెన్ యూ విల్ సీ ఏ డిఫరెన్స్. అప్పుడు మీరు యాజమాన్యాన్ని మీరు విరోధంగా చూడరు, మీకు అనుకూలంగానే చూస్తారు. యాజమాన్యం ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ స్పిరిట్. ఎస్, హరే కృష్ణ. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రీడ్ మాతాజీ. హరే కృష్ణ. ఇతరులతో సంప్రదించి కలిసి కట్టుగా చేస్తే చక్కటి నిర్ణయం తీసుకోగల శక్తి లభిస్తుంది. శ్రీల ప్రభుపాద్ హంసదూతలకు శ్రీల ప్రభుపాద్ వారి లేఖ జూలై 11, 1970. ఇతరులతో సంప్రదించి కలిసికట్టుగా చేస్తే చక్కటి నిర్ణయం తీసుకోగల శక్తి లభిస్తుంది. యా, మీలో ఎవరైనా భక్తులు తమ అనుభవాన్ని చేసుకోవాలనుకుంటున్నారా దీని ఉద్దేశించి? ఎస్, అనుభవాన్ని. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కలిసికట్టి భక్తులతో కలిసి చేసినప్పుడు మీకు ఒక వినూత్నమైన ఆలోచన కానీ లేకపోతే ఒక విశేషమైన ఆస్పెక్ట్ మీకు అది నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ చేసింది అది. యా, ఎస్, ఎనీవన్? హరే కృష్ణ ప్రభు. ఎస్, నటరాజ్ గారు. ఎగ్జాంపుల్ ఏంటండి, ఫెస్టివల్ కమిటీ ఉంది కదా ప్రభుజీ, అది ఎగ్జాంపుల్. ఫెస్టివల్ కమిటీ వలన చాలా చాలా అంటే ఇంకా దగ్గరగా మనం ఇంకా సర్వీస్ చేయగలటానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ కమిటీ ఫామ్ చేసిన వల్ల. అది మటుకి చాలా రిజల్ట్ కూడా చాలా బాగా ఇదిగా ఉంది ప్రభు. ఎగ్జాంపులే జగన్నాథ రథయాత్ర. గుడ్, నైస్. కలిసికట్టు. ఓకే, ఏంటి చెప్పండి అంటే అందరూ అన్ని విధాలుగా ఆలోచించలేరు, అందరూ అన్ని దృష్టి ప్రకారం చూడలేరు. సెల్ఫ్ ప్యూరిటీ ఈజ్ ఆల్వేస్ లెస్ ఇన్ కంపారిజన్ టు టుగెదర్. ఇండివిజువల్ ప్యూరిటీ ఈజ్ లెస్ కంపేర్డ్ టు ద కామన్ యూనిటీ అంటారనమాట. ఒక కామన్గా యునైటెడ్ అయి ఉన్న వాళ్ళకున్న శక్తి చాలా ఎక్కువ. ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తిగత మన ప్యూరిటీ పక్కన పెడితే, మీ ఒక్కొక్కరు ఇండివిజువల్గా ప్యూర్ అయి ఉండొచ్చు, కానీ కలిసి కట్టి అందులో అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. కానీ కలిసి కట్టి ఓ ఇలా కూడా ఉందా, ఇలా కూడా ఉందని వింటాం. దాన్ని బట్టి మనం కలిసికట్టు నిర్ణయం తీసుకున్నప్పుడు అది అందరూ, కొంతమంది నచ్చినా నచ్చకపోయినా సామూహికంగా నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఫెస్టివల్ కమిటీ చూడండి, డివోటీస్ వస్తారు. ఓకే, మనం పెట్టాము. ముందు ఎలా ఉండేది? ఓకే, టెంపుల్ మీద చెప్తాడు, అందరూ ఫాలో అయిపోతాడు. ఓకే, అదొక విధానం. ఇంకోటి ఏంటి? ఓకే, మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు, ఈ అభిప్రాయాలు తీసి పంపించారు, ఇలా ఉంది, ఏం చేయాలి? ఓకే, ఇలా చేయించేయండి ప్రభుత్వం, మంచిది, మా అనుభవం ప్రకారం మేము చెప్తాం. ఓకే, ఇలా చేంజ్ చేస్తే మంచిది, ఇది మంచిది. ఫోకస్ వేరుగా ఉండొచ్చు కదా.
సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కలిసికట్టు తీసుకునే నిర్ణయాలు ఇంపార్టెంట్. అలా అని కలిసికట్టు నిర్ణయాలు తీసుకున్నప్పుడు యాజమాన్యంలో ఒక అధికారికి, ముఖ్య అధికారికి ఆ స్పేస్ ఇవ్వాలి. ఏంటి ప్రభు మీరు మమ్మల్ని కమిటీలో డిస్కస్ చేయమన్నారు, చేసేసిన తర్వాత మీరేంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అలాంటి ఫీలింగ్ ఉండకూడదు. అట్లీస్ట్ సమ్ ప్లేస్ వీ హ్యావ్ టు ఫాలో. యాజమాన్యంలో ఒక లైఫ్, యాజమాన్యంలో ఏదో ఒక ఏ సర్వీస్ అయినా ఒక ఒక పాయింట్ తర్వాత ఫాలో అవ్వాలి. నేను అనుకున్నదే అవ్వదు, డిస్కస్ చేసుకున్నాం, ఓకే, ఫైనల్ డెసిషన్ అది అవుతుంది, దాని ప్రకారం అనుసరిస్తాం. కలిసికట్టు తీసుకునే నిర్ణయాలు ఏమవుతుంటే, అందుకే రాజులకి మంత్రివర్గాలు ఉండేవి. మంత్రివర్గాలు నిర్ణయాలను డిస్కస్ చేసుకుని వినేవారు. అప్పుడప్పుడు రాజు ఏమవుతుంది, తన లైక్ దశరథ మహారాజు రాముణ్ణి ఏంటది పట్టాభిషేకం చేయడానికి తనే నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుని ఓకే నేను పట్టాభిషేకం చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను అనౌన్స్ చేశాడు. అప్పుడు సుమంత్రుడు చెప్తాడు, ఏమిటిది మీరు అంత త్వరగా నిర్ణయాలు తీసుకుని మంత్రివర్గాన్ని అడగాలి కదా, ఏమిటి ఆస్పెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ ఈరోజు ఎలా చేస్తారు, భరతుడు లేడు ఇక్కడ, శత్రుఘ్నుడు లేడు, వాళ్ళిద్దరేమో మామగారి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు చెప్పారు. కానీ అప్పుడే ఏమైందండి, కైకేయి మంత్ర స్టోరీ ఎంత అవుతుందన్నమాట. అప్పుడప్పుడు మంత్రివర్గంలో డిస్కస్ చేసి, మినిస్టర్ల వర్గం చేసి అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అనమాట. అదేవిధంగా యాజమాన్యంలో కూడా. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్, దయచేసి మీ మధ్య శాంతియుత మాతాజీ ఇది పైన. హరే కృష్ణ ప్రభు. ఒక విషయం ఏమిటంటే, మందిరాల మధ్య అధిక పోటీ మంచిది కాదు. సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పోటీకి కాదు. అమోఘకు శ్రీల ప్రభుపాల్ వారి లేఖ మే 9, 1972. సో జనరలీ ఏమవుతుందంటే మందిర మధ్యన, ఇప్పుడు మనం మందిర మధ్యన అంత పోటీ తత్వాన్ని మనం గమనించకపోయినా ఇండివిజువల్గా డివోటీస్ మధ్యన ఉంటుంది. అప్పుడు ఒక భక్తులక్ష రెండో భక్తులక్షతో పోటీ పెట్టుకోవడం, బుక్ డిస్ట్రిబ్యూషన్ టైంలో పోటీలు పెట్టుకోవడం, పోటీతత్వం మన మెయిన్ ఫోకస్ కాదు, సహకరించడం మన ఫోకస్ అన్నమాట. నువ్వు బాగా చేయి సర్వీస్, నేను నీకన్నా బాగా చేస్తాను. ఎందుకు? నీకన్నా, నీ టీం కన్నా మా టీం బాగా సర్వీస్ చేస్తుంది, బాగా కలెక్ట్ చేస్తాం, బాగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. దేనికి? మీలో ఆ ప్రేరణ ఇవ్వడం కోసం, మిమ్మల్ని కిందకి చూపించాను, కిందకి దిగజార్చడం కోసం కాదు. పోటీతత్వం ఏమవుతుంది, అరే వాళ్ళు మనకన్నా బాగా చేస్తారు కలెక్షన్, అదే వెళ్ళి పుల్ల పెడతాను అందులో. లేకపోతే వాళ్ళు సేవ బుద్ధిష్టుని బాగా చేస్తారు, ఏం చేస్తాను, కొన్ని ఉంటాయన్నమాట, 2 వ్యాన్స్ వెళ్తాయి అనమాట ఒక టీములు. 2 వ్యాన్లు ఇవాళ స్ట్రీట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక వ్యాన్ బృందంలో ఉన్న ఒక భక్తుడు ఏం చేస్తాడు, 2వ వ్యాన్ టైర్లో ఉన్న గాలి తీసేస్తాడు. తద్వారా ఏమవుతుంది, గాలి తీసేస్తే వాళ్ళు లేట్ అవుతుంది కదా, లేట్ అవుతే వాళ్ళు పంచే పుస్తకాలు తక్కువ అవుతాయి కదా. ఇలా ఇది కాంపిటీషన్, ఇది మంచిదండి పోటీతత్వం. అర్థమైందా మీకు? ఎగ్జాంపుల్, 2 టీమ్స్ ఉన్నాయన్నమాట, టీమ్స్ వెళ్తున్నారు బుక్ డిస్ట్రిబ్యూషన్కి, వాళ్ళ వ్యాన్లో, కార్లలో. ఒక వాడు అనుకున్నాడు, అరే వీడు ముందుకు వెళ్ళిపోతే వీడు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, వీడు తగ్గించాలంటే ఏం చేయాలి, వాడి టైర్లో ఉన్న గాలి తీసేస్తాడు అనమాట. సో అది పోటీతత్వమా? కాదని. అది పోటీతత్వం, అది ఇలాంటి పోటీతత్వం మంచిది కాదు. ప్రభుపాద ప్రకారం హెల్దీ కాంపిటీషన్ ఉండాలి భక్తుల మధ్యన, ఇన్స్పిరేషనల్గా ఉండాలి. అది ఒక వీళ్ళు చేస్తున్నారు, ఏంటి ఆలోచన షేర్ చేయండి, మేము షేర్ చేయం, మా సీక్రెట్స్ మేము చెప్పాం. అరే సేవలో సీక్రెట్స్ ఏంటి? మీ సీక్రెట్స్, మీరు సేవ బాగా చేయగలుగుతున్నారంటే ఆ ట్రైనింగ్ మిగతా వాళ్ళు కూడా ఇవ్వండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా బాగా చేస్తారు. సో మీకు ఒకటి గమనిస్తే, శ్రీమాన్ చక్రధారి వచ్చి ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని టెంపుల్స్ అందరూ అడిగారు అనమాట, ప్రభుజీ మీరు బాగా చేస్తారు. ప్రభు షేర్ చేసేవారు అంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, నథింగ్ హైడింగ్. ఓకే ఇది కావాలా, ఓకే సపోర్ట్, ఇలా చేయండి, ఇలా చేయండి. అలా విజయవాడ టెంపుల్ నుంచి మేము ఎన్నో సక్సెస్ఫుల్ టెంపుల్స్కి వెళ్ళి నేర్చుకున్నాం కూడా. ఓకే చెప్పండి మీరు ఎలా చేస్తున్నారు, ఇది ఎలా చేస్తున్నారు, నేర్చుకోవాలని ఉంది.
నేర్చుకునే గుణం ఉండాలి, నేర్పించే గుణం కూడా ఉండాలి. అప్పుడు ఆ పోటీతత్వం పోతుంది అనమాట. హరే కృష్ణ. యా, నెక్స్ట్. దయచేసి మీ మధ్య శాంతియుత వైఖరి ఎలాంటి భంగం కలగకుండా మీ మీ విధులను కలిసి చేయండి. ప్రపంచంలో శాంతియుత వాతావరణం నేపథ్యంలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మన సమాజంలో అలజడి ఏర్పడటం మంచి ఉదాహరణ కాదు. కాబట్టి అందరూ ఓర్పు సహనములతో సహకరించుకోవాలి. జానకికి శ్రీల ప్రభుపాదుల వారి లేఖ, జనవరి 18, 1969. యా, సో ఇది శ్రీల ప్రభుపాదుల వారు ఒక టెంపుల్లో డివోటీస్కి మధ్యన నడుస్తున్న గొడవని ఉద్దేశించి ప్రభుపాదులు ఈ విధంగా చెప్పారు. యాక్చువల్లీ మన ఇస్కాన్ అనేది అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనోత్సవం ఏం చేస్తుందండి? ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి సంస్థలో లోపలే మనం గొడవ పెట్టుకుంటూ కూర్చుంటే ఎలా అవుతుందండి? సమాజంలో, ప్రపంచంలో మన అలజడి లేకుండా చేయాలంటే మన సమాజంలో అలజడి రాకూడదు. అలజడులు వస్తాయి, అప్పుడప్పుడు చిన్నగా వస్తాయి, టిక్ అని అలజడి వస్తుంది. ఇమ్మీడియట్లుగా డివోటీస్ పరిపక్వంతో వాళ్ళు ఎలాంటి దాపరికం లేకుండా వచ్చి డిస్కస్ చేసుకొని కంక్లూడ్ చేసుకోవాలి, క్లారిఫై చేసుకోవాలి. ఓర్పు ఉండాలి, అందులో సహనం ఉండాలి. ఆ గొడవని కంటిన్యూ చేసుకోకూడదు. అరే ఎన్నేళ్ళని కంటిన్యూ చేస్తాం? లైఫ్ అంతా కంటిన్యూ చేసుకుంటాం గొడవలు. ఇదేదో ఏంటది మా వంశపారంపర్యంగా వచ్చే గొడవల్లా నడవకూడదు. వేసుకున్నాం, వచ్చినాయా సెట్ చేసుకోవడం, క్లియర్ చేసుకోవడం, ముందుకెళ్ళడం. ఓకే, ఇంకో గొడవ వచ్చిందా, కలహాలు వచ్చినాయా, సరే మాట్లాడుకుని క్లియర్ చేసుకుని ముందుకెళ్ళండి. క్షమాపణ అడుకుని వెళ్ళిపోండి ముందుకి. సహకరించాలి, అందుకే ఓర్పు ఉండాలి. ఓర్పు దేనికి ఉండాలండి? ఇలాంటి గొడవలు అప్పుడప్పుడు వస్తాయని. వచ్చినప్పుడు ఏముండాలి? సహనం ఉండాలి. సహనంతో ముందుకెళ్ళాలి. వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే సహకరించాలి. ఓర్పు, సహనం, సహకరించటం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. టాలరేట్ చేయడం, ఒక కన్సిస్టెంట్లీగా దాన్ని మనము వెళ్తూ ఉండడం వెరీ ఇంపార్టెంట్. మారుతారు, వ్యక్తులు మారుతారు, ఆ నమ్మకం ఉంచగలరు. ఇక్కడ శ్రీల ప్రభుపాద వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్తాను నెక్స్ట్ దాంట్లో. హరే కృష్ణ. కృష్ణ చైతన్యం చాలా ముఖ్యమైన ఉద్యమం. మన మధ్య భేదాభిప్రాయాలు సరిపోనంత ఆదాయము, సరిపోనంత ఆహారము ఉన్నప్పటికీ వ్యక్తులు సహకరించుకోవాలి. భౌతిక ప్రపంచం ఒక సముద్రం లాంటిది, అందులో ఎల్లప్పుడూ అలలు ఉంటాయి. శ్రీల ప్రభుపాద లీలామృతం. అప్పుడప్పుడు భేద అభిప్రాయాలు. కొంతమంది అంటారు ప్రభుజీ మనకు ఆదాయం ఇంపార్టెంట్, కొంతమంది అంటారు ఓకే డివోటీ కేర్ ఇంపార్టెంట్ ప్రభుజీ, కొంతమంది అంటారు కాదు డెవలప్మెంట్ ఇంపార్టెంట్, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. కొంతమంది అంటే కాదు ప్రభుజీ అందరి మధ్యన ప్రేమ సమన్వయంతో ఉండాలి ప్రభుజీ, అది ఇంపార్టెంట్ అంటారు. కొంతమంది ఇది కాదు ప్రభుజీ మన సమాజంలో సేవ చేయాలి, అది ఇంపార్టెంట్ అంటారు. సోషల్ సర్వీస్ చేయాలంటారు. కొంతమంది అంటారు ఇవన్నీ కాదు ఫైనాన్సెస్ ఇంపార్టెంట్, ఫండ్ రైజింగ్ చేయాలంటారు. సో ఇలా అభిప్రాయాలు ఉండొచ్చు. న్యాచురల్లీ ఒక మెథడ్ కాదు కదా, ఎన్నెన్నో మెథడ్లు ఉన్నాయి. అప్పుడు అలా వచ్చినప్పుడు సహకరించుకుంటూ వెళ్ళాలి. భేదాభిప్రాయాలు లేకుండా ఉంటుంది ఏంటండి ఏదైనా సామూహిక సంఘంలో. భేదాభిప్రాయాలు లేకపోతే ఇంకా దానికి విలువే లేదు. అంటే వాళ్ళు అక్కడ మనసు పెట్టట్లేదు, హృదయం పెట్టట్లేదు. అప్పుడు భేద అభిప్రాయాలు ఉండవు, అభిప్రాయాల్లో భేదాలు ఉండవు. ఏం చేద్దాం, సరే చేసేస్తాంలే అండి, చూద్దాంలే అండి అని చెప్పి వెళ్ళిపోతాం. అంటే మన హృదయం పెట్టము, మన మెదడు పెట్టము. మన మనస్సు హృదయం పెట్టకుండా ఉన్న చోట మనకి ఎలాంటి గొడవలు రావు. పెడుతున్నామంటే అక్కడ గొడవలు వస్తాయి. ఎందులో? అభిప్రాయాల్లో. నీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం ఇది. కానీ ఏం చేయాలి? అక్కడ సహకరించాలి. సహకరించాలంటే డిస్కస్ చేసుకొని ఓకే ఎంతవరకు ఏది సాధ్యం ఆలోచించి దాన్ని బట్టి ఒక నిర్ధారించుకొని ఇద్దరు నిర్ధారించుకున్న విషయం మీద అందరూ ఒప్పుకొని ముందుకు వెళ్ళాలి.
ఉమ్. అప్పుడప్పుడు నువ్వు చెప్పిన అభిప్రాయానికే విలువ ఇచ్చి వెళ్తారేమో సామూహికంగా. అప్పుడప్పుడు ఎదుటివాడి అభిప్రాయం చాలా బాగా ఉంటుంది, దానివల్ల వెళ్తే బాగుంటుందేమో. కానీ ఒకసారి అభిప్రాయాన్ని అందరూ కలిసి నిర్ణయించుకున్నప్పుడు అది అందరి నిర్ణయం కిందే పరిగణించారు. అరే వాడిది నాది కాదు అలా అనుకోకూడదు. ఉమ్. ఒక ఒక కమిటీలో ఉన్నప్పుడు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో తప్పైనా ఒప్పైనా అందరూ కలిసే తీసుకోవాలి క్రెడిట్. బాగా అయిందంటే అందరూ వచ్చి క్రెడిట్ తీసుకుంటారు. ఫెస్టివల్ కమిటీ ఒక మీ అందరం కలిసి చేసాం అందుకెలా బాగా అయింది. అందులో ఏదైనా తప్పు అవుతే కాదు నేనేం చేయలేదు వాడు చేశాడు వాడు చేశాడు వాడు చేశాడు అని వేలెత్తి చూపిస్తాం. అది తప్పు. వేలెత్తి చూపించకూడదు. అది వాడే నిర్ణయించలేదు, ఆ ఆ వ్యక్తి నిర్ణయించలేదు. వ్యక్తి కలిసి అందరూ నిర్ధారణకు వచ్చారు కాబట్టి అలా అయింది. అప్పుడు అది అందరి తప్పే. ఉమ్. తప్పులప్పుడైనా అన్ని కలిసే మనం దాన్ని స్వీకరిస్తాం. వి టేక్ క్రెడిట్స్, సో వి టేక్ ఫాల్ట్స్ ఆల్సో టుగెదర్. టుగెదర్గా తీసుకోవాలి. అది సహకరించడం అంటే. యా యా ఎస్ మతోజీ. ఇప్పుడు ఈ సంకీర్తన ఉద్యమాన్ని విస్తరింపచేయటానికి నా శిష్యులందరూ ఐకమత్యంతో మరియు సహకారంతో సేవ చేయాలి. మీరు కలిసి సేవ చేయలేకపోతే నా కార్యం ఆగిపోతుంది. మన సమాజం ఒక పెద్ద కుటుంబం లాంటిది. మన మధ్య సంబంధం ప్రేమ మరియు విశ్వాసాలతో కూడి ఉండాలి. మనం పోట్లాడే స్వభావాన్ని విడిచిపెట్టి మన తెలివితేటలను ఉపయోగించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. మీరు మీ దైవీ సోదరుల నుండి సహాయాన్ని స్వీకరించాలి. ఉపేంద్రకు శ్రీల ప్రభుపాదుల వారి లేఖ, ఆగస్టు 6, 1970. హరే కృష్ణ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదన్నమాట. మనం పోట్లాడే స్వభావాన్ని విడిచిపెట్టి మన తెలివితేటను ఉపయోగించి ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. ఓకే, పోట్లాడే స్వభావం. ఇందులో ఎంత ఎనర్జీ పోతుంది చెప్పండి. నేను గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను, గొడవను పెంచాలనుకుంటున్నాను, మనస్పర్ధలు ఇంకా ఒక స్టోరీ కింద దాన్ని అల్లి ఒక పెద్ద కథనం కింద మార్చాలనుకుంటున్నాను. ఎంత మీ మైండ్ ఎనర్జీ పోతుందండి అందులో. జపం చేసేప్పుడు జపం సరిగ్గా చేయలేరు, భాగవత శ్రవణం చేయలేరు, వినలేరు భాగవతాన్ని, కష్టం అవుతుంది. ఎదురుగా కళ్ళు పెట్టి భక్తులు చూడలేరు ఇలాంటి గొడవ పెట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు. ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోతుందండి. సంకేతంలో రుచి ఉండదు. సో అందుకే ఆ గొడవ పెట్టుకునే స్వభావాన్ని పక్కన పెట్టేస్తే, పోట్లాడే స్వభావాన్ని, ఆ శక్తి అంతా మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో దాన్ని వినియోగించవచ్చు అనమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వెరీ ప్రిన్సిపల్ ఇక్కడ శిల్ప చెప్తారు. యా. హరే కృష్ణ. నియమ నిబంధనలు అనుసరించి జీబీసీ సభ్యుల వారి నిజమైన అర్హత, అటువంటి స్థానానికి అర్హత సాధించడాన్ని సులభతరం చేశాము. అయినప్పటికీ వారు ఉల్లంఘిస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్నను అందరూ సేవకులే అని నీవు చెప్పినది చాలా బాగుంది. అదే మనకు కావలసింది. కీర్తనానందకు శ్రీల ప్రభుపాదుల వారి లేఖ, నవంబర్ 12, 1974. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు జీబీసీ ఆరంభించినప్పుడు కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారనమాట. జీబీసీ సభ్యుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఫాలో అవ్వాలి రూల్స్ రెగ్యులేషన్స్, ఈ విధంగా డీల్ చేయాలి అని. అవి చాలా సులభంగా పెట్టారు. ప్రభుపాదులు చాలా మంది జీబీసీ మెంబర్స్ అవుతే అప్పుడు ఈ ఉద్యమం ముందుకు వెళ్తాని. కానీ ఆ సులభంగా పెట్టిన అర్హతలను కూడా కొంతమంది పాటించలేకపోయారు, ఉల్లంఘించారు. అలా ఉల్లంఘిస్తే ఇంకా వాళ్ళకి ఎవరు సహకరించగలరు? వాళ్ళు ఎలా హెల్ప్ చేయగలరు? అంటే సేవాభావనతో చేయాలి. సేవాభావన పెట్టకుండా వాళ్ళు గర్వించి తమకున్న హోదాల్ని దుర్వినియోగం చేసుకుంటూ కొంతమంది కొన్ని చెడు కార్యాలు చేశారు. సో ప్రభుపాద దిస్ ఇస్ నాట్ గుడ్. అందరూ సేవకులు అనే భావనతో చేసినప్పుడే మనకిచ్చిన స్థాయి, సేవా స్థాయి, పొజిషన్స్, వాటికి మనము గౌరవించినట్టు. సేవాభావన లేకపోతే యాక్చువల్లీ మనమే మన స్థాయిలో మనకిచ్చిన సేవా స్థాయిని, పొజిషన్ని, పోస్ట్ని వాటి మనం దుర్వినియోగం చేస్తున్నట్టు.
యా. సో ఇంకా రెండు ఉన్నాయి, రెండు ఆస్పెక్ట్స్ తర్వాత మనం కంక్లూడ్ చేద్దాం. ఏ శరణాగతి. యా. సో ఇది ఒకటి తీసుకుని మనం కంక్లూడ్ చేద్దాం. ఉపాఖ్యానాలు అయిపోయింది కదా ఇది మనం. ఇది మనం నెక్స్ట్ టైం తీసుకుందాం. ఓకే. హరే కృష్ణ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎనీ క్వశ్చన్స్ డివోటీస్? ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు కానీ లేకపోతే ఏదైనా పాయింట్ మీకు నచ్చింది షేర్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు తీసుకోకూడదు అనే పాయింట్ బాగుంది ప్రభుజీ. విశేషంగా మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, భక్తి మార్గంలో కూడా మనం మార్గదర్శక ప్రకారం వెళ్తాము. అలాగే సేవలు, సాంగత్యంలో నేను ఒక ప్రచారం చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక పర్టికులర్ సేవలో నియుక్తురాలు ఇవ్వాలనుకుంటున్నాను. అవన్నీ మనం ఒక గైడెన్స్లో ఒకరిని చెక్ చేసి ఈ విధంగా వెళ్తే బాగుంటుందా, ఇలా వెళ్తే అలాగా నిర్ణయం నిర్ధారించుకుంటే మంచిది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది సార్ ప్రభుజీ ఇదంతా మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రభుజీ మాకేంటి అనుకుంటారు. కాదు, అందరికీ వర్తిస్తుంది. తమ తమ స్థాయిలో తమ తమ యాజమాన్యం ఉంటుంది చిన్నగా, దాంట్లో మీరు ఫాలో అవుతే ప్రతి చోట ఇవన్నీ అప్లై అవుతాయి అన్నమాట. ఎస్. కేశవ్ రజకిషోర్ ప్రభు. హరే కృష్ణ. ఉన్నాను. అదే బ్రో, మీరు అన్నారు కదా ఇస్కాన్ ని చూసి మనకి వాల్యూ ఇస్తారని. ఇలా చాలా ఎగ్జాంపుల్స్, ఎస్పెషల్లీ బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళ దగ్గరికి చాలా సార్లు రావద్దన్నారు. ఇస్కాన్ నుంచి అన్నాక అప్పుడు ఎలో చేసేవాళ్ళు అపార్ట్మెంట్స్ లో. అది మనం చేసాం అనుకుంటాం కానీ ఇస్కాన్ ని చూసి మనకు వాల్యూ ఇస్తున్నారని. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మనకు ఒక విలువ ఇస్తున్నారంటే నేను వేసుకున్న సాఫ్రాన్ కాదు, ఈ సాఫ్రాన్ వెనకాతలున్న ఇస్కాన్ ట్యాగ్కి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇస్కాన్ ట్యాగ్, దే ఆర్ గివింగ్ వాల్యూ టు ది ఇస్కాన్ ట్యాగ్. సో అందుకే మనం ఇస్కాన్ ట్యాగ్కి మనం మర్యాద ఇవ్వాలి, గౌరవాన్ని నిలబెట్టాలి. మన వ్యవహారంలో ఈ ఇస్కాన్ సంస్థకి మనము ఎలాంటి అవమానాన్ని తెచ్చే విధంగా ప్రవర్తించకూడదు. యా, మేనేజరియల్లీ వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ హ్యాండిల్. ఎస్. ఈ గెలాక్సీ A23 ఎవరు చేయెత్తి పెట్టారు? యా, ఇంకెవరైనా? ఎనీవన్ వాంట్ టు షేర్ ఎనీ పాయింట్ ఆర్ ఆస్క్ ఎనీ క్వశ్చన్? గెలాక్సీ అనేది అది రామంలో ప్రభు. ఓ హరే కృష్ణ. అది ఏదో ఎందుకు వస్తుంది హరే కృష్ణ. క్లోజ్ చేశాను అయినా కూడా వస్తుంది ప్రభు. ఏంటండి? క్లోజ్ చేశాను అయినా కూడా అదే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే మీరు విన్నారా రామవల్ల ప్రభు? ప్రభుజీ మీరు వినగలుగుతున్నారు కదా నేను చెప్పింది? అర్థమవుతుంది బ్రో. హరే కృష్ణ. ఎస్, లింగరాజ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అదే మీరు ఇందాక చెప్పిన పాయింట్ లో అప్పుడు అనుమతి అవ్వలేదు, బట్ మేనేజ్మెంట్ లో మనం మేనేజ్మెంట్ చెప్పింది వినడానికి ఉంది, ఆ భక్తికి అసలు ఏంటి సంబంధం అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్గా మీరు అడిగారు, ప్రొఫైల్ కూడా అడిగారు. అది క్వశ్చన్ లో ఒక విధానం ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా గోపీ భర్తృ పదకమలయో దాస దాసారు దాస అంటే మనము కృష్ణుడి దాసునిగా ఉన్నప్పుడే మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం మేనేజ్మెంట్ మన పైనుండే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఒబీడియంట్ గా ఉండి వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటేనే మనం భక్తిలోనే ముందుకెళ్తాం. సో అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ కూడా మనం ఆ విధంగా నడుచుకోవాలనేది ఇక్కడ ఉద్దేశం, నా అభిప్రాయం. వెరీ ఇంపార్టెంట్. సేవా భావన, దాసాను భావం. ఈ దాసాను భావంలో ఉంటే న్యాచురల్గా మనము ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి యాజమాన్యంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఈజీగా మనం అభివృద్ధి పొందుతాము. అలాగే సంస్థకు కూడా మనం సహకరిస్తాం ప్రాపర్గా. సేవా భావన. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే. యా, భవానీ నికన్. ఎస్ మాతాజీ. చెప్పండి మాతాజీ. భవానీ మాతాజీ మీరు చేయొచ్చారు. ప్రభుజీ హరే కృష్ణ.
ప్రభుజీ నాకు ఈరోజు 2 పాయింట్లు బాగా ఇంప్రెస్ అయ్యాను ప్రభుజీ. ఒకటి ఇస్కాన్ ట్యాగ్ అన్నారు. అది జస్ట్ రియల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. జగన్నాథ యాత్ర అప్పుడు మేము గొల్లపూడి వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ గా మమ్మల్ని చూడంగానే ఫేసెస్ అన్ని మారిపోయినాయి. దెన్ లేటర్ వి టోల్ దట్ మేము ఇస్కాన్ విజయవాడ నుంచి వచ్చాము అని అనగానే చెప్పండి మాతాజీ. సో చాలా హ్యాపీ అనిపించింది ప్రభుజీ. సో అది రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, మనకి ఏదైనా ఉంటే షేర్ చేసుకుని అది కూడా సేమ్ ఇదే ఇస్కాన్ రథయాత్ర అప్పుడే, జగన్నాథ్ రథయాత్ర అప్పుడే నాకు వచ్చిన సర్వీస్ కి నేను చేయలేను అని ప్రసన్నర్మణి మాతాజీతో మాట్లాడినప్పుడు ఆ మాతాజీ గైడెన్స్ తో అది సక్సెస్ఫుల్. సో మీరు అన్న 2 పాయింట్లని నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రభుజీ. యా. సో అప్పుడప్పుడు మనకు తెలియదు మనలో ఉన్న విలువలు, మనలో ఉన్న శక్తులు, సామర్థ్యాలు ఏంటనేది. భక్త సాంగత్యంలో మార్గదర్శనం ఉంటే వాళ్ళే మన బంగారం వజ్రం కింద మార్చి ముందు పెడతారు భగవంతుడి ముందు. వజ్రంగా అవ్వాలంటే ఏం చేయాలండి? కొన్ని నొప్పులు, కొన్ని నొప్పులు, తలనొప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మారుతాం అనమాట. సో ఆ విధంగా ఇట్స్ హెల్ప్ఫుల్. హరే కృష్ణ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విల్ కంక్లూడ్ హియర్. ఇప్పుడు 7:30 అవుతుంది ఇక్కడ దర్శనార్థి ఉంటుంది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఇవాళ మనం డిస్కస్ చేసింది ఎక్కువేం కాదు. అంటే సూత్రాల ప్రకారం మనం కొన్నే టచ్ చేసాం శ్రీల ప్రభుపాదులవి. బట్ దీస్ ఆర్ వెరీ ప్రిన్సిపల్స్. ఇవి మనం అర్థం చేసుకుంటే లైఫ్లో యాక్చువల్లీ స్పీకింగ్ మనము we will not see ISKCON society as a different society. We'll see it as our own home. మన సొంత అనుబంధం కింద భావిస్తాం. లేకపోతే అరే టెంపులా, అరే మళ్ళీ సర్వీసా, అరే బాబురే అక్కడ ఫాలో అవ్వాలా, ఇదేంట్రా అనే ఆలోచన ఉంటుంది. యాజమాన్యం గురించి తెలుసుకుంటే మన వైష్ణవ సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి. ఎందుకంటే అక్కడ తెలుసుకొని ఎటికేట్స్ తెలుసుకుంటే ఈజీగా మనం ఫాలో అవ్వగలం. అందులో యాజమాన్య సదాచారం. అందుకే సదాచారంలో భాగంగా యాజమాన్యం కూడా డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, హరే కృష్ణ.